దేవుని వాక్యం చాలా విలువైందండి. ప్రతి దాంట్లో కూడా దేవుని వాక్యం ఉండాలా. ఈరోజు దేవుని వాక్యానికి బదులు ఏమైపోయాయంటే పెట్ట కథలు, కట్టు కథలు, కల్పనా కథలు, జోకులు, డ్యాన్సులు అంటే రాజకీయాలు ఇవన్నీ కూడా సంఘంలో చొచ్చుకొని వచ్చేసాయి. ఈరోజు సంఘం ఎలా తయారైపోయిందంటే అండి అన్యజనుల మధ్య నవ్వుల పాలు అయిపోతున్నారు. మొన్న అమ్మ తేజ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గర అక్కడ గొడవలు చూసిన వాళ్ళకి అందరికీ ఏమవుతుందంటే ఏంటి క్రైస్తత్వం, ఇప్పుడు ఏమవుతుందంటే క్రైస్తత్వం ఎడిపోతుందో ఎవరికి తెలియనట్టుగా ఉంది. ఎందుకండి ఇలా జరుగుతున్నాయంటే ఈ అంత్యకాలంలో అంతే. ఇవి వాక్యం చెప్తుంది, అంత్యదినంలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని. కాబట్టి ఈ అపాయకరమైన కాలాలు ఇవి అంటే ఈ కాలాల్లో మనం యుక్తిగా ఉండాలి. మనము దుష్టుని యొక్క తంత్రాలు ఎరగని వారం కామంటాడు పౌలు. మనం కూడా ఎరగాల. ఈరోజు ఎరగకపోతే మనకు కూడా నవ్వుల పాలు అయిపోతాం. ఎక్కడ కావాలా? ఇక్కడ కావాలా? సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడిని ఈ క్రైస్తవ సైనికుడు అనే పాటను రాయడానికి కృప చూపించారు కనుక క్రైస్తవుడు ఏమండి ఒక సైనికుడిగా మారాలని, ఒక వీరుడిగా మారాలని దేవుడి ఆకాంక్ష ఉన్నది కనుక చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో మొదటి తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సినిమా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి నీ బిడ్డలు నాయన నీ వాక్యంను గ్రహించడం ద్వారా ప్రతి బిడ్డ నాయన నీ శక్తిని పొందుకొని ధైర్యపరచబడి నిలబడి నీ కొరకు వాడబడే గుంపులో నిలబెట్టుకొని మహిమ పొందుకున్నాం. అన్ని విషయాల్లో తోడుకోండి. యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు సైనికుడుగా నువ్వు మార్చబడాలి అని అర్థం. ఈరోజు చాలామంది ఏమండి సైనికుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? సైనికునికి దేని ద్వారా బలం వస్తుంది? ఏమండి సైనికుడు ఎలా బలం పొందుకుంటాడు అనే విషయాలను మనం గ్రహిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైనికుని కోసం మనం తెలుసుకుందాం. ఒక సైనికుడిగా మార్చబడాలి అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి ముందు అంటే ఆ సైనికుడిగా మారడానికి అతడు శ్రమను అనుభవించాలా. ఇదేంటంటే పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు మీరు అంటే ఎస్, పొద్దున్నే లేవాలా, పరుగులు పెట్టాలా, ఎక్సర్సైజ్ చేయాలా. అలాగే అక్కడ ఆ గ్రూప్ పరీక్షలో అంటే రోత పరీక్షకై సిద్ధపడాలా, చదవాలా. ఇటు చదవాలి, ఇటు శరీర దృఢత్వము తెచ్చుకోవాలి. కొంచెం పొట్టుగా ఉన్నాడు అనుకో, పొడుగా అవడానికి ఏం చేయాలంటే ఏలబడతా ఉండాలి, రన్నింగ్ చేయాలా అండి, ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, ఒక సైనికుడు అవ్వడానికి ఇన్ని రకాలైనవి చేస్తేనే కానీ అతడు సైనిక అండి ఎంపిక అవ్వడం. సైనికుడిగా ఎంపిక అవ్వాలంటే ఇవన్నీ చేయాలి. ఏముండాలి? హైట్ ఉండాలా, బాడీ ఉండాలా, మంచి ఆరోగ్యం ఉండాలా,
అలాగే శ్రోత పరీక్షలో కూడా అతడు పాస్ అవ్వాలా. బాగా తెలుసుకోండి. ఈరోజు నీవు నేను మనము క్రైస్తవ సైనికుడు అన్నావు. దేవుడు క్రైస్తవ సైనికుడు నువ్వు అన్నాడు. నువ్వు సువార్త వీరుడివి అన్నాడు. కాబట్టి సైనికుడిగా అవ్వాల్సిన వాడికి, వీరుడు అవ్వాల్సిన వాడికి కొన్ని లక్షణాలు ఉండాలా. ఈరోజు నేను సువార్త చేస్తున్నానంటే, సేవ చేస్తున్నానంటే అంటే కుదరదు. నీకు లక్షణాలు ఉండాలి కొన్ని. ఆ లక్షణాలు ఏంటంటే నువ్వు ఉదయమే లేవాలా. ఏమండి, వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం లేచి రన్నింగ్ చేస్తారు. నువ్వేం చేయాలంటే ఉదయమే లేచి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడమే కాదు, వాళ్ళు ఏం చేస్తారు? చదువుతారు. నువ్వేం చేయాలంటే బైబిల్ చదవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదవాలా. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి? ప్రార్థన. అంటే స్తుతించడము, పఠనము చేయడము, ప్రార్థన చేయడము. అందుకే భక్సింగర్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పాట పాడతారు. పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇలా బైబిల్ ఎలాగ ఎత్తి ఎవడని చూసి ఉంటారు. ఆ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ ఇలాగ ఎత్తాలి. బైబిల్ లేకుండా చర్చికి వెళ్తే భక్సింగ్ గ్రూప్లో ఒప్పుకోరు, బయట ఎట్టేస్తారు. అందుకని ఈ పాట పాడినప్పుడు అందరూ బైబిల్ ఎలాగ ఎట్టాలి, ఎలా పట్టుకోవాలా. అప్పుడు వాళ్ళు పాడతారు. పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని భక్సింగ్ గారు అలవాటు చేశారు. గొప్ప దైవజనుడు. 10,000 సంఘాలు కట్టాడు. ఎన్ని సంఘాలు? 10,000 సంఘాలు కట్టిన వ్యక్తి భక్సింగ్ గారు. ఈ భక్సింగ్ గారు విషయం ఏంటంటే ఆయన బైబిల్ని చింపేశాడు. బైబిల్ చింపేసి అట్ట బాగుంది కదా అని అట్ట దాచుకున్నాడట. అట్ట మీద ఏముంది? హోలీ బైబిల్ అని ఉంది. ఆ హోలీ బైబిల్ అని ఎందుకుంది, ఇందులో ఏముంటుందని తర్వాత బైబిల్ తెచ్చుకొని చదివిన వ్యక్తి. హల్లెలూయా. ఒక్క మాట అతను పట్టుకుంది. నేను అంటాను, ఎన్నెన్నో మాటలు చెప్పైతే మనుషులు మారిపోతారు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. దేవుని స్తోత్రం. ఆ ఒక్క మాట ద్వారా భక్సింగ్ మారాడు. ఆ భక్సింగ్ ద్వారా 10,000 సంఘాలు కట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. ఈరోజు అంటే ఒక 2-3 సంఘాలు ఉంటే చాలండి, పట్టుకోలేం. అయ్యో బాబోయ్ నేనెంత అని. ఆనాటి భక్తులు అలా కాదండి, వారిని వారు తగ్గించుకునేవారు. ఒకసారి భక్సింగ్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారట. నేనేం భక్సింగ్ గారి గ్రూప్ కాదు, కానీ ఆయన గొప్ప భక్తుడు కాబట్టి విషయం నేను చెప్తున్నాను. అంటే గొప్ప భక్తుల కోసం మనం మాట్లాడుకోవాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అంటే అది. మన ఆ వాక్యం ఎక్కడెక్కడ ఇట్టేస్తాం తీసుకెళ్ళి. అయితే విషయం ఏమైందంటే అతను సేవ చేయాలని ఒక వ్యక్తి అనుకుంటున్నాడట. మరి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, మరి నన్ను కూడా మీ గ్రూప్లో చేర్చుకోండి అన్నాడట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారట, సేవ చేస్తావా అన్నారు. సేవ చేస్తాను. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను కలెక్టర్గా పనిచేస్తున్నాను. కలెక్టర్గా పనిచేస్తున్నావా? అయితే సేవ చేద్దాం అనుకుంటున్నావా? అవునండి. అయితే అగో అక్కడున్న ఆ బకెట్ తీసుకెళ్ళి, ఆ చీపురు తీసుకెళ్ళి దొడ్లు కడిగి అన్నాడట. మన చర్చ్ దగ్గర ఉన్న బాత్రూమ్లన్నీ కడిగి అన్నాడట. అలాగుండిపోయాడంట వ్యక్తి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగుండిపోయారట. ఒక్క క్షణం అలాగుండిపోయి తర్వాత అతను మౌనంగా వెళ్ళి ఆ బకెట్ పెట్టుకుని వెళ్ళి కడిగేసాడట. ఎందుకు ఆ పని చేయించాడు అంటే అతడు పెద్ద హోదా కలిగిన వ్యక్తి. ఆ హోదా కలిగిన వ్యక్తి సేవ అంటే ఏమండి అతనికి తెలియదు. కాబట్టి సేవ అంటే ఇక్కడి నుంచి మొదలవుతుందని చూపించాడు. దేవుని స్తోత్రం. అందుకే ఏమండి ఎప్పుడైనా సేవకుడు అన్నవాడు నేను ఎంత గొప్ప అంత కాదు, ఆకులు ఎత్తవలసి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎత్తే రకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది సేవ. సేవ అంటే చావు. సేవ అంటే చెప్పండి, లగ్జరీ జీవితం కాదు. కానీ ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు, సేవ అంటే లగ్జరీ జీవితం అనుకుంటున్నారు. అది తారుమారు అయిపోయింది ఇప్పుడు. ఏమండి నిజంగా సేవ చేస్తున్న వాళ్ళు మీరే. కారుల మీద వెళ్ళి ఏదో చేస్తున్నారు సేవ కాదు అది. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బిజినెస్లు చేస్తున్నారు.
బిజినెస్ వ్యవహారాలు అవన్నీ. ఏమండి అవి వెళ్తున్న వాళ్ళు కూడా అంతే, బట్టలు నలగకుండా కూర్చొని వాళ్ళు బట్టలు నలగకుండా వెళ్ళిపోయాడు. ఏమంటే క్రైస్తవ జీవితం అనేది బైబిల్ చెప్పినట్లుగా నువ్వు నేను చెయ్యాలి. అలా చేసినప్పుడే దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందుకే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే క్రైస్తవుడు అనగా ఏమండి వీరుడు అనగా సైనికుడు అని చెప్పబడ్డది. సోల్జర్ ఏంటండి? సోల్జర్, సైనికుడు. ఈ క్రీస్తు యొక్క సైనికుడు ఎలా ఉండాలంటే మంచి వ్యక్తిగా ఉండాలి. అందుకే క్రీస్తు మంచి సైనికుడు అన్నాడు. సైనికుల్లో కూడా దొంగ సైనికులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒకసారట అలెగ్జాండర్ గారు ఏం చేస్తున్నారట? అలెగ్జాండర్ అంటే తెలుసు కదా, ప్రపంచ వీరుడు, గ్రీక్ వీరుడు అంటారు అతన్ని. ఆయన మన దేశం మీద కూడా దండెత్తి వచ్చాడు. అయితే అతను దండెత్తి వస్తుండో యుద్ధం చేయడానికి ముందుకెళ్తుంటే ఒకడు ఏం చేస్తున్నాడట? ముందు నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడట. ముందు నుంచి పరిగెట్టుకుని వస్తుంటే ఎవడీడు ఇలా పరిగెట్టు వస్తున్నాడు అంటే మన సైనికుడే, ఆ టోపీ గేపీ అన్నీ ఇలాగే. ఈడేటి ఇలాగ వస్తున్నాడని అన్నీ ఆ చక్రవర్తి ఆగరా అన్నాడట. ఆడ ఆగాడు. ఏంట్రా నువ్వు యుద్ధానికి వెళ్ళిపోయి ఎలాగ వస్తున్నావు అన్నాడట. ఆయా అన్నాడట. అప్పుడు నీ పేరేంటంటే అలెగ్జాండర్ అన్నాడట. ఆడి పేరేంటి? అలెగ్జాండర్. ఒరే నీ పేరున్నా మార్చుకో, నీ పేరున్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో, నీ పేరన్నా మార్చుకో, లేకపోతే ఈరోజు నీ బ్రతుకైనా మార్చుకో. అలెగ్జాండర్ అన్నవాడు తిరుగోడు కాదు, ముందుకెళ్ళేవాడు రా. వెనక్కి వస్తున్నావు కాబట్టి ఇటువంటి జీవితం ఎక్కువ పనికి రాదు అన్నాడు. వెంటనే ఆ మాట విని నేను అలెగ్జాండర్ నన్ను ముందు పారిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, అలా పారిపోకపోతే ఆడు పేక ఎగిరిపోదు. తెలుసా మీకు? అలా పారిపోయాడు. ఎందుకంటే ఎలాగొస్తే ఎలాగా పేక ఎగిరిపోద్ది, అలాగే పేక ఎగిరిపోద్ది. అలాగా పేక ఎగిరిపోతే ఆడు వీరుడు. ఇలాగా పేక ఎగిరిపోతే ద్రోహి. వీరుడు గొప్పోడా, పిరుకోడు గొప్పోడా? వీరమరణం అంటారు. అదే వీరమరణం. వీరమరణం గొప్పది అండి. కాబట్టి ఆడికి అర్థమైపోయింది, ఇటు వస్తే పీకపోద్ది, అటు పోతే పీకపోయినా గొప్ప వస్తుంది, లేకపోతే గొప్ప విజయమో వస్తుంది. గొప్ప విజయం వస్తుంది అటు అనుకున్నట్టు ఆడ ఆలోచించాడు. కాబట్టి అదే ఈరోజు మనం ఆలోచిస్తే మనం ఎటు ఉండాలో మనకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. అటు ఉండాలా ఇటు ఉండాలా అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ అందుకే వాక్యం చెప్తుంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మంచి సైనికుడిగా ఉండాలి. బ్యాడ్ సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, అలా పారిపోవచ్చాడు అండి. అలా పారిపోయి సేవను ఏమంటే పక్కన పెట్టి పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మన సామర్థ్యాల్లో ఒక ఉన్నాడు, మిలిటరీ చేసి వచ్చాడు. కొన్ని రోజులు పాస్టర్ కార్డు పెట్టుకొని తిరిగేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు మా వాళ్ళు కలిసిపోయాడు లోకంలో. అయిపోయింది. మన ఫెలోషిప్కి వచ్చాడు, అన్ని ఫెలోషిప్కి వచ్చాడు, నేను అది ఇది అనుకున్నాడు. డబ్బు వల్ల నువ్వేం చేయలేవు అండి. మరి దేనివల్ల చేస్తావు అంటే నీ మంచితనం ఉండాలి. ప్రభుని నమ్ముకున్న తర్వాత నీళ్ళే ఉండాలంటే మంచితనం ఉండాలి. అందుకే మంచి క్రైస్తవుడిగా, మంచి సైనికుడిగా ఉండాలి. అందుకే మీకు బైబిల్ గ్రంథంలో మంచి సమరయుడు అంటారు. మంచి సమరయుడు, చెడ్డ సమరయుడు కాదు, మంచి సమరయుడు. చెడ్డ క్రైస్తవుడు కాదు, మంచి క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆ మంచి క్రైస్తవుడు అయితే నాతో కూడా శ్రమ అనుభవిస్తాడు అన్నాడు. ఈరోజు శ్రమ అనుభవించడానికి ఇష్టపడే వాళ్ళు తక్కువ, సుఖాలు అనుభవించడానికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. శ్రమ అంటే ఏంటి? వీధుల్లోనూ వాడల్లోనూ కాలువల దగ్గర అంటే అడవుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఉండి వెళ్ళి సువార్త చెప్పడం, ఇళ్లల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం. ఎవరు చేస్తున్నారండి అది? గంపలో చేపలని చేతిలో పెట్టుకొని తీసుకుంటున్నారు. గంపల్లో చేపలు దొంగిలించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమంటే స్వస్థతలు, అద్భుతాలని ఒకలో గిఫ్ట్లు, మేము నీకు సమాధి పెట్టిస్తాం, నీ కూతురికి పెళ్ళి అయితే కళ్యాణ మండపిస్తాం, నీకు పుట్టినరోజు అయితే నీకు ఒక కేక్ పంపుతాం అని గిఫ్ట్లు పెట్టి దోచుకునే వాళ్ళుగా కొంతమంది. అందుకే హైదరాబాద్లో ఎన్నో సంఘాలు, చిన్న చిన్న సంఘాలు ఖాళీ అయిపోయినాయి. 1,00,000 మంది 2 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చేస్తారు? వాళ్ళు ఈయన వెళ్ళి
వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేసి నడిపించిన వాళ్ళు అనుకుంటున్నారా? ఎంతో మంది కన్నీరు గార్చి నడిపించుకొని ఉన్నట్టే వాళ్ళని ఏం చేసాడు? ఇతను ప్రలోభాలు పెట్టి లాగేసుకున్నాడు. 2 లక్షల మంది. ఇగో మొన్న ఒక ఆయన ఈ లెక్చరర్ అట హైదరాబాద్లో. లెక్చరర్ అయితే దేవుడు సేవకు పిలిస్తే ఆ లెక్చరర్ ఉద్యోగం వదిలేసి దేవుడు సేవకు వచ్చి సేవ చేస్తా ఉన్నాడట. ఒక ఫంక్షన్ హాల్ లాంటిది తీసుకొని అందులో ఎంతో కష్టమైన ఫంక్షన్ హాల్ అంటే పెద్ద ఫంక్షన్ హాల్ అంటే కాదులే కానీ మీడియంగా ఉన్న ఫంక్షన్ హాల్ తీసుకొని అందులో నడిపిస్తుంటే ఇంచుమించు 150 మంది అతని దగ్గరికి వస్తున్నారట. 150 మంది అతని దగ్గరికి వచ్చి అలా జరుగుతూ ఉంటే ఒక దొంగ పన్నేశాడు. ఆ ఏరియాలో మనకి ఒక హాల్ తీసుకొని ప్రార్థనలు పెట్టాలని అండి. ఆ దొంగ అండి వేసి ఏం చేశాడట? ఆ హాలు అది తీసుకొని ఆయన పెడుతున్నాడు. 150 మంది వస్తున్నారు. ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు బట్టి ఆయన రన్ చేస్తుంటే అది నాకు కావాలని ఒక దొంగ అడిగాడు. నీకు ఇంకెక్కువ అద్దెస్తాను, నాకు ఇచ్చేయండి. ఆ ఓనర్ ఏం చేస్తాడు? అతనికే ఇచ్చాడు. ఇతను బయటికి నెట్టేశాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఎప్పుడైతే చర్చ లేదని అనపడ్డదో వెంటనే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా 150 మందిలో ఏమంటే 120 మంది గైదారు చెప్పారు. ఒక 20-15 మంది ఉన్నారు అంతే. అతనికి గొల్లుమని మోకరించి ఏడుస్తున్నాడట. ప్రభువా, నువ్వు నా సేవకు పిలిచావు, అందుకే నేను వచ్చాను. నా ఉద్యోగం నేను వదిలేసుకున్నాను, నీవే నడిపించగలవని నమ్ముకొని వచ్చానయ్యా. ఈ పరిస్థితి ఎలాగుంది, నువ్వే సహాయం చేయండి ప్రార్థన చేస్తే దేవుడు 1,20,00,000 పెట్టి ఒక గొప్ప మందిరాన్ని దేవుడు అతనికి ఇచ్చాడట. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు ఇవ్వగలడు, దేవుడు చేయగలడు. కానీ ఆ పరీక్షలు వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు కొంతమంది ఏమిటంటే నిరాశ పడిపోతారు. పిలుపున్న సేవకుడు అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడండి? దేవుడి వైపే చూస్తాడు. అందుకే ఈ లోకంలో ఇప్పుడు సేవలు నిలబడాలంటే పిలుపు దర్శనం కలిగిన సేవకులుగా నువ్వు మార్చబడాలా. ఏముండాలా? పిలుపు ఉండాలా, దర్శనం ఉండాలా. పిలుపు ఉండాలా, దర్శనం ఉండాలా. ఏమండి, నువ్వు సైనికుడిగా ఉండాలంటే దేవుడు కమాండరు, ఆయన కమాండర్ అనమాట. ఆయనతో నీకు సంబంధం ఉండాలా. ఆయనతో సంబంధం ఉన్నప్పుడే నీవు వ్యూహాలను జయించగలిగే శక్తి మనకి వస్తుంది అనమాట. ఆయన మనకి కమాండర్, మన సైనికులు. దేవుని స్తోత్రం. మన జట్టును నడిపించేవాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరు. హల్లెలూయా. అయితే ఆయన వైపు మనం చూడాలన్నమాట. ఆయన వైపు మనం చూడాలి. దేవుని స్తోత్రం. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఐశ్వర్యం కంటే విస్తారధనము కంటే నీవు నాకుంటే నాకు ధైర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యము కంటే విస్తారధనము కంటే నీవు నాకుంటే ఎంతో ధైర్యం. ఐశ్వర్యము కంటే విస్తారధనము కంటే నీవు నాకుంటే ఎంతో ధైర్యం. నీ సన్నిధి లేక దర్శనము రాక, నీ సన్నిధి లేక దర్శనము రాక, నీదు మహిమను నే పొందలేకపోతిని, నీదు మహిమను నే పొందలేకపోతిని. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా. నీతో సావాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. నీతో సావాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. హల్లెలూయా. ఆయన మాట వింటే మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం మనకి సమాధానం. దేవుని స్తోత్రం. మనుషులతో సహవాసం చేస్తే ఎక్కువ గొడవలు వచ్చేస్తాయి, దేవుడితో సహవాసం చేస్తే సమాధానం వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఐశ్వర్యం కంటే విస్తారధనము కంటే ఆయనతో మనం ఉంటే మనకు ధైర్యం. ఈరోజు చాలా మందికి ధైర్యం కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటాం. నాకు డబ్బు లేదండి, నాకు డబ్బు లేకపోతే పోతే పోయింది. ఐశ్వర్యం లేదండి, ఐశ్వర్యం లేకపోతే పోయింది. ఆయనతో గడుపు.
దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా పౌలు ఏమండి పేతురు యాకోబులు ఇలాగ ఎప్పుడు ఆడలేదు. ఎంత రోగంగా ఏడుతూ ఉంటారు, నాకు డబ్బు లేదండి, నాకు పరపత లేదండి, నాకు బంధువులు లేరండి. నువ్వు సరైన సైనికుడు కాదు అలాగన్నవారు. మరి నువ్వు నిజమైన సైనికుడు అయితే నీకున్నది అంతా కూడా ఎలా చూసుకుంటాడు? పెంటలాగా ఎంచుకుంటూ ఉంటావు. అందుకే నాకున్నదంతా నేను ఎలాగించుకుంటున్నానంటే పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు పౌలు. ఈరోజు పెంటగా ఎంచుకోవట్లేదు, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని బాధలు పడుతూనే ఆ ఆలోచనలోనే మనుషులు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? అందుకే మనకు లేదు అనేది ఆయనకు తెలుసు అన్నప్పుడు తగిన సమయంలో ఖచ్చితంగా మనకు ఆయన సహాయము చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి 4వ వచనంలో ఉంటుంది, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు. సైనికుడికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అండి సైనికుడికి ఏముండాలా? సైనికుడికి ఏముండాలా? కొన్ని వెపన్స్ ఉండాలా అంటే కొన్ని ధరించవలసినవి ధరించాలా. అంతేగాని ఇప్పుడు బాణం వేసాడు అనుకోండి, సరాసరి వచ్చి గుండెలో గుచ్చుకుపోద్ది. మరి గుండెలో గుచ్చుకోకుండా ఉండాలంటే ఏముండాలా? కవచం ఉండాలా. కవచం ఉంటుంది చూడండి, సైనికుడికి ఏముంటది? కవచం. ఆ బాణం వేసారు అనుకోండి, ఆ కవచం ఏం చేస్తుంది? కవచాన్ని తగిలి పడిపోతుంది. ఇప్పుడు ఆ కవచాన్ని ఇప్పుడు భాషలో ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. అంటే గనతో కాల్చినా కానీ ఆ జాకెట్ వేసుకుంటే ఏమవుదు. ఇందిరాగాంధీని కాల్తే ఎందుకు చచ్చిపోయిందంటే ఆ జాకెట్ వేసుకోలేదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు అనమాట. అప్పుడు సైనికుడు ఏం వేసుకుంటాడంటే ఏంటంటారు దాన్ని, ఎత్తడితో చేయబడుతుంది అంటే దాన్ని దట్టి అనమాట, దాన్ని బ్లెస్ ప్లేట్ అంటారు. అంటే కవచం, ఎత్తడి కవచం అనమాట. చూడండి ఎప్పుడైనా ఎలాగ ఉంటుంది ఎత్తడి కవచం, ఇక్కడ వరకు ఉంటుంది, పొట్టగాడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అంటే గుండెలకు గురి చూసేసారు అనుకోండి ఏమీ అవ్వదు. సాతానుడు ఎప్పుడు గుండెలకి చూసేస్తాడు, ఏమీ అవ్వదు. దాన్ని ఏమంటారంటే సత్యం అనే దట్టి. ఏమంటే కొన్ని ఉన్నాయి చూడండి, ఎపిసోడ్ రాసిన పత్రికలో టక్కటగా మీకు తెలిసే ఉంటాయి, కానీ ఒకసారి చూద్దాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనం, ఆపద్దనమందు వారిని అంటే దురాత్మ శక్తులను ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులకుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆ కవచం సర్వాంగ కవచము అనగా నడానికి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. నడానికి ఏం అవ్వాలండి? దట్టి అంటే బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ మనల్ని నడువు వంగిపోకుండా చూస్తుంది. నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. నీతి అను మైమరుపు అంటే బెస్ట్ ప్లేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ తోడుకుంటారు. పాదాలకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనసు అనే జోడు తోడుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కడైనా నువ్వు సువార్త చెప్పగలగాల. ఆ సువార్త ఎక్కడ ఉండాలంటే పుస్తకాల్లో దీంట్లో కాదు, నీ హృదయంలోనే ఉండాలా. నేను అర్ధరాత్రులు లేచి ఎవరు బాబు యేసుప్రభు అంటే ఏంటో చెప్పానగానే టక్క 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 నువ్వు చెప్పాలి. యేసుప్రభు అంటే ఏమో ఒక 4 ముక్కలు చెప్తాను, అయ్యే జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో 4 విషయాలు. యేసుక్రీస్తు అంటే మొట్టమొదటిగా నువ్వు చెప్పవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన దేవుడు. రెండోది, యేసుక్రీస్తు తన మహిమను విడిచిపెట్టి కన్య గర్భమున నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన పుట్టాడు. మూడవ విషయం ఏంటంటే మన అందరి పాపములు ఆయన వీపుపై వేసుకొని మనందరి కొరకు మనందరికి బదులుగా ఆయన చనిపోయాడు. లేఖనాలు చెప్పినట్లుగా సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అంతే, ఇదే సువార్త. ఇవి చెప్పమన్నాడు. అంతేగాని యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటాం, యేసుప్రభుని కార్లు కొనుక్కుంటాం, యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే ఆ కేసులు పోతాయి. అది సెకండరీ. అదిగా సువార్త అంటే. అంటే ముందు చెప్పవలసింది వెనక చెప్పవలసింది ముందు చెప్తున్నాం. అది కరెక్టేనంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వాక్యమే మనల్ని రక్షిస్తుంది. మనల్ని రక్షించింది ఏది చెప్పండి? వాక్యం రక్షిస్తుంది. వాక్యమే మనల్ని రక్షించేది.
కానీ ఈరోజు ఏమనుకుంటున్నారంటే రక్షించేది ఏమంటే ఆ మేలు ఈ మేలు చెప్తున్నారు. మేలు చెప్తే మళ్ళీ వాళ్ళ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అది జరగకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే మనం చూడండి పేతురు రాసిన పత్రిక ఒకసారి చేద్దాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం. మీరు ఎరుగుదురు కదా అన్నాడు. తెలుసా మీరు దేని చేత రక్షించబడ్డారు? రక్తము చేత. ఒకడు అంటాడు రక్తమే అక్కర్లేదు. తెలుసు కదా అండి, తెలుసు కదా ఎవరు అంటున్నారో? రక్తం అక్కర్లేదు. ఎందుకంటే జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. కాబట్టి ఆ జన్మ పాపం లేదు, కర్మ పాపం ఉంది. నువ్వు పాపాలు చేస్తే రక్తం కావాలి, కానీ పాపం చేయకపోతే రక్తం లేదు, అక్కర్లేదు అంట. అర్థమవుతుందా? అంటే మీకు ఒక మాటలో చూపించుకున్నట్లయితే ఈరోజు అమూల్యమైన దేవుని రక్తము చేత మీరు కొనబడి ఉన్నారనే మాటను పక్కన ఇచ్చారండి. అంటే పిల్లల్లో ఏమి లేదంటున్నాడు? పాపం లేదంటున్నాడు. పిల్లల్లో పాపం లేదు అంటే మనం తల్లి గర్భంలోంచి మనం పాపం లేకుండా పుట్టాం. మన క్రియల వల్ల మనం ఏమవుతుందంటే పాపం అవుతున్నాం అని. అలాగైతే ఆదాము పాపం ఇంకా లేనట్టే లెక్క. అంటే మన అందరము నీతిమంతులమే. అంటే మన క్రియలను బట్టి మనం ఏమైపోతున్నామంట? ఇంకా అలాగైతే కడపటి ఆదాము రావాల్సిన పని లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు రావాల్సిన పని లేదు. ఆయన బీపీ రెడ్డి గారు అనమాట. బీపీ రెడ్డి ఆయనకి ఏం తెలియట్లేదు. ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. అయ్య బాబోయ్, దెయ్యాలు లేవంట. దెయ్యాలంటే ఒక జబ్బు అంట. అంటే ఎవరైనా దెయ్యం పట్టుకొని ఇలాగ అలా అంటున్నారంట, అదొక జబ్బు అంట. అంటే అదొక జబ్బు. దెయ్యాలు ఉన్నాయని క్లియర్గా బైబిల్ చెప్తుంటే దెయ్యాలను వదలగొట్టాడని యేసుప్రభు వారి వాక్యాలు ఇన్ని రుజువు ఎత్తుంటే దెయ్యాలు లేవు, చేతబడులు చెయ్యండి అంటే నువ్వు మూర్ఖత్వంగా మాట్లాడితే చేతబడి ఎక్కదు. కానీ చేతబడి వల్ల చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. మీకు ఒక ఇష్యూ తెలుసా? టీవీల్లోని వాటిల్లోని మీకు వచ్చే ఉంటుంది. కంట్లోంచి చీమలు వచ్చాయని తెలుసా? కంట్లోంచి చీమలు రావడం అనేది టీవీలో చూపించారు, చూసారా? కంట్లోంచి పొలలు వచ్చాయి అనేది TV9లో చూపించారు, మీరు చూసారా? కంట్లోంచి రాళ్ళు వస్తున్నాయి అనేది TV9లో చూపించారు, చూసారా? దగ్గర పెట్టి చూపించారు. ఎలాగంటే కంట్లోంచి రాయి వస్తుంది. కావాలితే మీరు యూట్యూబ్ కొట్టి చూడండి, అవన్నీ క్లిప్పింగ్లు మీకు వస్తాయి. అది అబద్ధం కాదు, అది నిజం. ఎందుకు అలా జరుగుతున్నాయి? నీ గుండెకు చేతబడెట్టిన వాళ్ళు ఉంటారు, నీ కళ్ళల్లోకి చేతబడెట్టిన వాళ్ళు ఉంటారు, నీ మైండ్ పని చేయకుండా చేతబడెట్టిన వాళ్ళు ఉంటారు. దురాత్మ శక్తులు అంటే అవి లేవనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో మనం చూసుకో, చేతబడి చేసేవాళ్ళు, మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు. ఎందుకు పౌలు కాలంలో కూడా ఆయన వాక్యం చెప్తుంటే అనేక మంది వచ్చి వారు మాంత్రిక పుస్తకాలు కాల్చేశారని, అవి చాలా విలువైనవని అపోస్తుల కార్యంలో గ్రంథంలో రాయబడ్డాయి. అంటే దెయ్యాలు ఒక వ్యాధి, ఇవన్నీ కబుర్లు ఆడద్దు. దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా. చూడండి, మనం చదువుకున్న దాంట్లోనే మనకు దాంతో పోరాటాలంట. ఎవరితో పోరాటాలు? దెయ్యాలతో పోరాటాలట. మనకి మనుషులతో కాదు మన పోరాటం. అదే కదా, మనుషులతో అయితే గన్లో ఇవన్నీ పట్టుకోవాలి, కర్రలోనే. కానీ మనకు పోరాటం మనుషులతో కాదట, మరి దేనితోనట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వం కావరచ్చు. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనంటే ఏ ప్రధానులు అనుకుంటున్నారు? అంధకార సంబంధమైన ప్రధానులు. అందుకే ఏమండి, గాలి వేరు, గాలి పట్టుకుంది అంటారు కదా. ఈ గాలి అంటే అవి చిన్న చిన్న దురాత్మలు. అవి గాలి ధూళి అంటారు అన్నమాట.
గాలి ధూళి తొక్కేసిందేమో పట్టుకున్నాయి ఏయో అంటారు అనమాట. వాటికి ఏంటంటే కొన్ని నిమ్మకాయలు ఏయో తీసి పడేస్తూ ఉంటారు, అవి పెద్ద ఏం కాదు. అందులో కొన్ని ఏమున్నాయంటే శక్తులు ఉన్నాయి, శక్తులు అంటారు అట్లే. అవి కనుక వీపు మీద కొట్టేయిందనుకో చెయ్యట్టి రక్తం కక్కుని సత్తారు, వాటిని శక్తులు అంటారు. ఉన్నాయంటే ఉన్నాయి, నువ్వు నీకు తెలియకపోతే ఊరుకుంటావు అంతే. దేవుని స్తోత్రం. ఏమంటే కాశ్మీరాలు ఉన్నాయి. నీకు ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తే అక్కడ పెద్ద పెద్ద సైట్లు ఉంటాయన్నమాట, పొలాలు. ఆ పొలాలు ఎవరు కాపలా ఉండదు, చుట్టూరు వాడు మంత్రం ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడంటే ఆ కాయని కానీ ఎవడన్నా కోసాడంటే అక్కడే ఉంటాడు, వాడు వచ్చేవారు చెయ్యి అలా ఉండిపోద్ది, అక్కడే ఉంటాడు. ఆడు కొట్టేసాడు అనమాట. దానికి దేంతో వేసాడు? దురాత్మ శక్తులతో వేసాడు. అక్కడే కాశ్మీరా రకరకాలని పెద్ద పెద్ద తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు ఎక్కువ ఒరిస్సా సైడ్లో ఎక్కువ ఉంటారు. మాకు ఒకరు సువార్తకి వెళ్ళారు. సువార్తకి వెళ్తే సువార్త కంటే ఎవరు వచ్చాలని తీసుకెళ్ళిపోతాం మనం, అలాగే వెళ్ళకూడదు. సువార్తకి వెళ్ళే వాళ్ళకి ఏముండాలంటే ఆత్మాభిషేకం ఉండాలి. ఆత్మాభిషేకం లేకపోతే చాలా దెబ్బతినేస్తారు, చాలా ప్రమాదం కూడా. సువార్త అనేది దురాత్మ శక్తులతో పోరాటం, ఏదో చిన్న పని కాదు. సువార్త ఇక్కడ అనగానే ఏదో చిన్న పని అనుకుంటారు, చాలా పెద్ద పనిమంతుడు అతడు. ఆ పనిమంతుడు లేకపోతే, ఆ పనితనం లేకపోతే వెళ్ళకూడదు, వెళ్ళకపోతే దొరికిపోతాం అనమాట. అయితే ఈ అమ్మాయి కొత్తగా వివాహం అవడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఇద్దరు భార్య భర్తలు ఇంకా అవ్వకుండా వాళ్ళు నిశ్చయమైంది, అక్కడికి వచ్చారు. వచ్చి సువార్త జరుగుతుంది, మారేడుమిల్లి ప్రాంతం. సువార్త జరుగుతుంటే ఎవడో అలా చూసి ఇలా అన్నాడట, ఇలా అని వెళ్ళిపోయాడట, చిటికేసిపోయాడట. చిటికేసిపోతే ఈ అమ్మాయి ఆడ వెనకాలిపోతుంది, ఆడేమో ఆ కొండల్లో అట్లా దిగి వెళ్ళిపోతున్నాడు, ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆయన మరి ఆడు కొత్తగా మరి నిత్యమైంది కదా, అతమానాడు కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయి? ఆ ప్రేమికురాలు ఆ అమ్మాయి మీదే ఉంటాయి. కాబట్టి ఆడు ఎన్ని రకాలు చూస్తున్నా అటు చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈడు ఏం చేశాడు, ఏమవుతుందంటే అలా చూసాడట. అది అనుకుని లోన్కి వెళ్తుంటే ఏమనుకున్నాడంటే ఏ పాస్కో వెళ్తుంది కదా సర్లే అని అలాగా చూసి చూడలేనట్టు అలా ఊరుకున్నాడు. ఊరుకుంటే ఏదైనా వెళ్ళి కొంచెం చూస్తాడు కదా, చూసేటప్పటికి కిందకి దిగి వెళ్ళిపోతుందంట. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుందని చూసేటప్పటికి ఆడు ఎక్కడో పోతుంటే ఆడు వెనకాల వెళ్ళిపోతుంటే ఏదో చూడటానికి వెళ్తుందేమో అనుకొని కొంచెం మెల్లిమెల్లిగా దిగాడు. ఇంకా స్పీడ్గా వెళ్తుందంట. అంతే పరిగెట్టుకొని వెళ్ళి ఇలా పట్టుకున్నాడట, చెయ్య పట్టుకోగానే ఆగిపోయిందంట. ఏంటి నేను ఎక్కడికున్నానంటుందంట. అంటే వాడు ఆమె మీద ప్రయోగించిన మంత్రశక్తి అక్కడితో ఆగిపోయింది. అంతే మాంత్రికులు ఉన్నారని ఉంది. మోషేని ఎదుర్కొన్నది ఎవరో? మోషేని ఎదుర్కొన్నది ఎవరండి? మాంత్రికులు. మాంత్రికులు లేడు కబుర్లు ఆడేవి వీళ్ళకేం తెలుసు అండి. అందుకే మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కర్రలైతే పాములు అయ్యాయి లేదా అంటే శక్తి ఉంది వాళ్ళకి. దురాత్మ శక్తులు ఉన్నాయి, దైవశక్తి ఉన్నది. దురాత్మ శక్తులు ఉన్నాయి, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని శక్తి ముందు దెయ్యపు శక్తులు నిలవజాలవు. హల్లెలూయా. అది నువ్వు దేవుని శక్తిని పొందుకుంటే నీ ముందు దురాత్మ శక్తులు నిలబడలేవు, కేకలేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే యాక్టింగ్లు చేస్తున్నారు. పేర్లు పిలిచి లైక్ చేసి వాళ్ళని నెలలాగా చెప్పి వాళ్ళకి వదిలించేది ఏమీ లేదు, పడగొట్టేసి పంపించేస్తున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మామూలే ఏంటి, ఏం లేదు, పడగొట్టేస్తున్నారు అంతే. వాళ్ళని పడగొట్టి పంపించేస్తున్నారు, అయిపోయింది, వెళ్ళిపో. యేసుప్రభు వారు అలా కాదు, పడిపోయిన వాళ్ళు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నిలబెట్టేవాడు అండి సేవకుడు. పడగొట్టేసి పంపించేస్తే మళ్ళీ ఇంటికాడ అది దెయ్యమే కదా. దేవుని స్తోత్రం. అందుకే చూడండి ఇక్కడ ఏముంది ఏమండి, సత్యం అనేది దట్టి కట్టుకోవాలా, నీతి అయిన మైమరుపు తొడుక్కోవాలా, అంటే బ్రష్ ప్లేట్ తొడుక్కోవాలా, పాదాలకు ఏం కావాలా? సమాధాన సువార్త. ఈ రోజు నిజంగా ఎంతమంది సత్యం ఉంటుందండి? అన్ని అబద్ధాలే. సేవలు చేస్తున్న వాళ్ళు ఏమండి చాలా మంది ఏం చేస్తున్నారు? అన్ని అబద్ధాలే.
నోరిప్పితే అన్ని అబద్ధాలు. ఎక్కడున్నా ఒక పాస్టర్ గారిని మేము మన శ్రీశోర్లో అనే పేరు చెప్పను కానీ శ్రీశోర్లో పాస్టర్ గారు మేము డొనేషన్కి వెళ్తున్నాం. డొనేషన్కి వెళ్తుంటే ఆయన ఏం చేసాడంటే మేము కారులో ఉన్నాం. మేము కారులో కనిపించలేని అద్దాలు ఉంటాయి కదా, అయ్యి బ్లాక్ అద్దాలు, అలాంటి కారులో ఉన్నాం. మేము కారులో ఉంటే ఆ వ్యక్తి ఏమో అక్కడ ఉన్నాడు, బయట తిరుగుకుంటూ ఉన్నాడు. మేము ఫోన్ చేసాం, ఏంటి పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు పాస్టర్ గారు అని. ఆ పేరు చెప్పలేదు, ఆ పాస్టర్ గారి పేరు. కానీ ఫోన్ చేస్తే నేనండి పాస్టర్ గారు, నేను చాలా దూరంలో ఉన్నానండి, ఇక్కడ లేనండి. ఇక్కడ లేని పాస్టర్ గారు, నేను చాలా దూరంలో ఉంటే మీరు ఏమన్నా చచ్చిపోయారండి అన్నారు. అడిగారు, మీరు ఏమన్నా చచ్చిపోయారా అంటే, ఏంటి అలాగే అడుగుతున్నారంటే, మాకు కనబడుతున్నారు, మీరు ఎక్కడున్నారు, పర్లపేటలో ఎక్కడ దూరంలో ఉన్నారు, మీరేమో మాకు కనబడుతున్నారు, మీరు చచ్చిపోయిన ఆత్మ ఏమో మాకు కనబడుతుంది అని అన్నారు. అటుగారు అప్పుడు అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు ఎక్కడ ఉన్నారని. అరగారే మీరు దిగేటప్పటికి మాస్టర్ గారు అదే అంటే ఇప్పుడే అక్కడి నుంచి వచ్చారంటే అన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినట్టు నేను పర్లపేటలో ఉన్నాను అంటానికి వాళ్ళు తేడా ఉంటుంది అండి. కాబట్టి ఇలా చిన్న చిన్న అల్పమైన ఆటలు మనం పెద్ద అండి అబద్ధాలు ఆడుతున్నామంటే ఇంకా పెద్ద పెద్ద ఆటలోకి ఎలాగ ఆడతారు. కాబట్టి ఏమండి మనం ఎలాగ ఉండకూడదంటే సత్యం ఉండాలి మనలో. ఏముండాలా? సత్యం. మన దేవుడు సత్యవంతుడు, మనం కూడా సత్యంలోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అండి. ఆ సత్యంలో ఉండాలా. ఆ సత్యము నేను ఏం చేస్తుందంటే నడవడానికి బలం వేస్తుంది. ఆ సత్యం దెయ్యాల దగ్గర దురాత్మల దగ్గర నీకేమిస్తుంది? నడడానికి బలం ఇస్తుంది. ఏమండి రెండో దేవుడు చూడండి, తర్వాత ఏముంది? నీతి అనే మైమర్పు. ఈ నీతి అనేది ఎలా కనబడుతుంది అంటే, మనకు నీతి లేదు, మన దేవుడే మనకు నీతి. ఆయన్ని మనం కలిగి ఉండడం వల్ల, ఆయన నీతిని కలిగి ఉన్నాం కాబట్టి అది మనకి ఏమండి బ్రెస్ట్ ప్లేట్లా పనిచేస్తుంది. కవచం లాగా ఉంటుంది. ఏది వేసినా నీకేమి అవ్వదు. హల్లెలూయా. కాబట్టి నీతి అనేది మనకుంటే అది ఏమంటే బ్రెస్ట్ ప్లేట్ లాగా అంటే కవచం లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఏముండాలా? పాదాలకి ముళ్ళులు గుచ్చిపోకుండా, రాళ్ళు గుచ్చిపోకుండా ఏమండి పరిగెట్టడానికి నీకేముండాలా? జోళ్ళు ఉండాలా. ఏముండాలంటే బూట్లు ఉండాలా. ఆ బూట్లనే వాక్యం చెప్తుంది సమాధాన సువార్త. ఏ సువార్త అండి? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు. అంటే సమాధానం. నీ సువార్త వల్ల అనేక మందికి ఏమి రావాలంటే సమాధానం రావాలి. ఈరోజు ఏంటి సువార్త అంటే తెలుసా? ఆడిని ఏంటి ఈయన్ని ఆడిని తిట్టడం. తిడితే సువార్త ఏంటండి బాబు, గొడవలు అవుతాయి. నీ దేవుని కొరకే నువ్వు చెప్పు, ఆడిని ఏంటి తిట్టకో. తిట్టామంటే గొడవలే. ఇక్కడ నీ మాటలు విని సమాధానం రావాలి, కానీ నీ మాటలు ఏమి రాకూడదు, అక్కడ గొడవలు రాకూడదు, అసమాధానం ఉండకూడదు. అందుకే అన్నాడు, మీరు వెళ్ళి చెప్పండి, ఎవడైనా వినిపించుకోకుండా మాకు వద్దు మీరు వెళ్ళిపోండి అంటే, అక్కడ ప్రభు ఏమన్నాడంటే మీ పాదులు దులిపేయండి, ఇంకేం చెప్పొద్దు, మీ పాదులు దులిసి వెళ్ళిపోండి అన్నాడు. అండి వెళ్ళిపోండి అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారు? గొడవ పెట్టుకుంటారు. మనకెందుకు గొడవ? మనకు అయిపోయింది సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, సువార్త సిద్ధ మనసు అనే సువార్త ఎలా ఉంటుందంటే చూడండి. సిద్ధ మనసు అనే సువార్త ఎలా ఉంటుందంటే, యేసు క్రీస్తు దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు భూమి మీదకి కన్య గర్భంలోనికి అవతరించి వచ్చాడు. మనందరి పాపములకై ఆ కలువరిశిల్లో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ముందుగా చెప్పినట్లుగా మూడో రోజు తిరిగి లేచాడమ్మా బాబు, తిరిగి లేచాడు అని చెప్పాలా. మూడోది ఏంటంటే, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు త్వరగా వస్తున్నాడు. ఈ మాటలు నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ కలుగుతుంది, లేకపోతే నిత్య నరకం ఉంది. ఇది బైబిల్ నీతో చెప్పమంటుంది. నేను చెప్పాను, నువ్వు విని అంగీకరిస్తే రక్షణ కలుగుతుంది, మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. నీ జీవితానికి ఒక తోడు దొరుకుతుంది. ఆ దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడు నీకు తండ్రి అవుతాడు. ఆ దేవుడు నీకు రక్షకుడు. ఆ దేవుడు నీకు సహాయకుడు. నీ సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించేవాడు అని చెప్పాలరా బాబు అంటే అవి చెప్పట్లేదు మనుషులు. మరి ఏం చెప్తున్నారు?
నువ్వు నమ్ముతున్నది అది, నువ్వు నమ్ముతున్నది ఇది అని నమ్ముతున్నది కోసం చెప్తే ఆయన నమ్ముతున్నది నిన్నెవడు చెప్పమంటున్నాడు? నువ్వు నమ్ముతున్నది చెప్పు. దేవుని స్తోత్రం. ఇతరులు నమ్ముతున్నది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు నమ్ముతున్నది చెప్పు. ఆడికి బలు వెలిగితే వస్తాడు, లేకపోతే పోతాడు. కానీ అతని రక్షించబడడం అనేది, అతను మేలు పొందుకోవడం అనేది నీది కాబట్టి అవి ఎన్నవాడు అర్థం చేసుకుంటే నా కోసమే చెప్పాడని ప్రభుని నమ్ముకొని మేలు పొందుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం. ఆయన మాట వింటే ఏం కలుగుతుంది? మేలు కలుగుతాయి. చూడండి ఆ మాట మీరందరూ టిక్ పెట్టుకోవాలి. అది యోబు గ్రంథము 21:20 చూడండి, 22:21 చూడండి, 22 యోబు గ్రంథం 22. అబ్బా దేవుని స్తోత్రం. ఏమండి 22:21 ఏముంది? ఆయనతో సహవాసము చేసిన ఎడల ఇంకేంటండి? అంతేనా? సమాధానమేనా? సమాధానమేనా? అంతేనా అంటే అంతేకాదు, మేలు కూడా కలుగుతుంది నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఒకవేళ అప్పుల్లో ఉంటే దేవుడు నీకు ధన సహాయం చేస్తాడు. నీ గొడవల్లో ఉంటే ఆ గొడవలు పరిష్కరించబడతాయి. అలాగే నీ ఇంటిలో కొన్ని కార్యాలు జరిగించాలనుకుంటే ఆ కార్యాల్లో జరిగించడానికి దేవుడు మేలు చేస్తాడు. అదే కదా అక్కడ రాయబడ్డది. ఏముందో చూడండి అక్కడ 21. ఆయనతో సాహసం చేస్తే నీకు సమాధానము, ఆయన అలాగున నీకు కూడా సమాధానంతో పాటు నీకేం కలుగుతాయి? ఆయన మాట అన్నావు కాబట్టి మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి ఆ పాప క్రియలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. దేవుని స్తోత్రం. పాపం విడిచిపోవాలా. పాపం విడిచి ఎలా పోతుంది అంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని యేసు రక్తంలో నువ్వు కడగబడాలా. ఏంటండి? యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. అదే మనం చదువుకున్న 1వ పేతురు పత్రికలో, 1వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 20 అక్కడ చూడండి 19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మిమ్మల్ని నియమించిన గాని తను మృతుల్లో లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. దేవుని స్తోత్రం. 22 కూడా చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవం గల దేవుని వాక్యం మూలంగా అనగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. మనం దేని బట్టి పుట్టామండి? దేవుని వాక్యం మూలంగా పుట్టాం. ఆ వాక్యము జీవం కలిగింది. ఆ వాక్యం అక్షయ బీజము. వాక్యం అనే బీజం ఏంటి చెప్పండి? అక్షయం. అక్షయం అంటే ఎప్పటికీ లయము కానిది. ఏమండి? పాడైపోయేది కాదనమాట. లయము కాదు, స్థిరమైనది అనమాట. చూడండి ఇంకా 23 అండి. 23లో ఏముంది? శాశ్వతంగా జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారే ఒకరినొకరు హృదయపూర్వకంగా మిగటముగాను ప్రేమించుకోండి అన్నాడు. ఏంటండి? ఆ ప్రేమించుకోవడమే ఇప్పుడు రావడం లేదు. అంత కపట ప్రేమ. ఎలాగంటాడు? పక్కన ఆడు దొంగ నాటకాలు అంటే నాకు తెలుసు, అయిపోయింది. ఇదే ప్రేమ. ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. అమ్మా 2 నాలుకలు ఉన్నాయి. ఇక 2 నాలుకలు ఉన్నవాడు నువ్వు పావువే గనక, నువ్వు పావువే, నువ్వు అపవాది కుమారుడివే. కాబట్టి నువ్వేదన్నావో అదే చెప్పు. ఒకవేళ ఆడు 2 రకాలుగా ఉన్నాడు, 2 రకాలుగా ఉన్న అబ్బాయి మామూలుగా ఉండని చెప్పి ఊరుకో. ఆడనేమో పొగుడుతావు, పక్కన వెళ్ళి వీడు మహాదండి ఇదండి అన్నావు అంటే 2 మాటలు నీకు వచ్చేసాయి. అందుకే నువ్వు దేవుని శక్తి చేత నడిపించబడడంలే. వదిలేయండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ ఆ వ్యక్తిలో మంచిది ఏదైనా ఉంటే దాన్ని పొగుడు. ఒకవేళ మంచిది లేదు అతని దగ్గర నువ్వు అనలేమంటే ఊరుకో. మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన పని లేదు. అవునండి ఇతడు ఈ విషయంలో మంచోడేనండి, నేను చెప్పిన విషయంలో మంచోడు, కానీ ఈ విషయంలో కొంచెం చెడ్డగా ఉన్నాడని మార్చుకోవాలని చెప్పినా పర్వాలేదు.
నువ్వు ఏ విషయం అయితే నువ్వు చెప్పావో చాలా మంచోడండి, చాలా గొప్పోడండి అని చెప్పి బయటికి వెళ్ళి ఆడు అంత వరస్ట్ లేదండి, ఆడు చాలా చెడ్డోడండి, చాడు పనికిరాడండి అన్నావు. అంటే నీ మాటను నువ్వేం చేసుకుంటున్నావు? ఖండించావు. అది తప్పు. అది 2 రకాల మాటలు అంటే అయ్యే. ఇప్పుడు అతను మీరండి నాకు చాలా సహాయం చేశారండి, మీరు నాకు చాలా మాట సాయం చేశారండి, ధన సాయం చేశారని చెప్పావు. ఆ పక్కన వెళ్ళి ఆయన మాట సాయం చేశారు, ధన సాయం చేశారు, చాలా మంచిదే, కానీ ఆయన ఏం చేయడు అంటే ఎక్కువ ప్రార్థన అది చేసుకోడు, ఎక్కువ మందిరానికి సరిగ్గా వెళ్ళడం అనేది ఉందనుకో, అది చెప్పినా పర్లేదు, అది అబద్ధం కాదు. ఆయన దగ్గర చెప్పలేనిది ఎవరి దగ్గర చెప్పుకున్నావు అంతే. కానీ నేనంటాను, నువ్వేదైతే అతని దగ్గర చెప్పావో మాట సాయం చేశారంటే ధన సాయం, పక్కకెళ్ళి ఆడు మాట సాయం చేయడు, ధన సాయం చేయడు అని చెప్పావు కదా, దాని విషయంలో దేవుడు నిన్ను శిక్షిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన క్రైస్తవులు ఎక్కువ పాపం అంట క్రియల్లో చేయట్లేదట, అంటే చేతలతో చేయట్లేదట, నోటితో చేస్తున్నారట. మీ నోటి క్రియలను బట్టి నేను తీర్పు తీరుస్తానని దేవుడు అంటున్నాడు. అంత క్లియర్గా అంటున్నప్పుడు ఇదేదో తేరగా ఉంది కదా అని ఏదో పెడితే అది మాట్లాడటం వల్ల మనం ఎక్కువ దోషాలు ఏం చేస్తున్నాం? నోటి ద్వారానే ఎక్కువ తెచ్చుకుంటున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా, అన్నిటికంటే ఏమండి ముఖ్యంగా నీ నోటిని కాచుకోమని ఉంది. నోటిని కాచుకో. నీ మాటలు కొంచెమే ఉండాలి, దేవుడి మాటలు ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. అందుకే విస్తారమైన ఈ లోక మాటల వల్ల, విస్తారమైన లోక మాటల వల్ల దోషాలు ఉండక మానవ అంటాడు బైబిల్లో. అర్థమవుతుందా? కాబట్టి మనము వాక్యము మూలంగా జన్మించిన వాళ్ళండి. మనం దేని పుట్టాం? వాక్యాన్ని పుట్టాం. ఇప్పుడు వాక్యం మనకి ఎవరు? తండ్రి. వాక్యం మనకు దేవుడు. అందుకే చూడండి యాకోబు రాసిన పత్రిక 1:18. కన్నాడు, మనల్ని కన్నది వాక్యము. దేవుని స్తోత్రం. అంతేగాని ఈరోజు చాలా మంది వాక్యాన్ని పుట్టట్లేదు. మరి దేనికి పుడుతున్నారంటే ఏ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అవి జరుగుతాయి అని వస్తున్నారు. జరిగింది అందుకనే జరిగిన దాన్ని నమ్ముకుంటే మళ్ళీ నీకు నష్టం జరుగుతుంది, మళ్ళీ నీకు కష్టం వస్తుంది. ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందని దేవుడిని నమ్ముకున్నాను అన్నవండి, 3 రోజులకి మళ్ళీ జ్వరం వస్తుంది. అప్పుడు దేవుడిని వదిలేస్తావా? అప్పుడు ప్రార్థన చేసినా తగ్గలేదు, అప్పుడు వదిలేస్తావా? ఏండి యాక్సిడెంట్ అయింది, కాలు బాగైందని నమ్ముకున్నాం, మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ ఇంకో కాలు ఇరిగిపోయింది. ఏండి అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు కాలు బాగైంది అన్నాం, ఇప్పుడు మళ్ళీ కాలు ఇరిగింది, మళ్ళీ వదిలేస్తావా? అంటే అలాగైతే కొంతమందికి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి, కొంతమందికి ప్రార్థన చేసినా కళ్ళు రాలేదు, మరి వాళ్ళు వదిలేస్తారా? ఏండి కొంతమందికి 2 కాళ్ళు పోయాయి యాక్సిడెంట్లో, అండి కొంతమందికి కాలు రాదన్నది కూడా వచ్చింది. అందుకని వాళ్ళకి వచ్చింది, వాళ్ళు నమ్ముకున్నారు, నాకు రాలేదు అని వదిలేస్తాం మనం. అందుకే వాక్యానికి పుడితే వదలవు. దేవుని స్తోత్రం. అద్భుతాలకు కనుక పుడితే వదిలేస్తారు. అద్భుతాలకు వద్దు, ఏమండి సూచక్రియలకు వద్దు, ఏదో లాభానికి వద్దు, దేవుడు నమ్ముకోవద్దు. దేనికోసం నమ్ముకోండి అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యాన్ని నమ్ముకోండి. ఆ వాక్యానికి మీరు పుడితే ఆ వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి అంటే వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఇలాంటి మాటలు వింటే నిద్రపట్టించేద్ది వాక్యం. దోతుందా? చూడండి, ఒక మంచి వాక్యం మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథంలో మంచి వాక్యం ఏం చేస్తుందో నెహెమ్యా అంటే ఎజ్రా గారు ఆ మాట చెప్తారనమాట. దేవుని స్తోత్రం. ఆ వాక్యం ఏం చేయగలదో ఎంత మంచి మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము అండి. అక్కడ మనం చూసుకున్నట్లయితే 29 నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల ఆమేన్. దేవుని స్తోత్రం. వాటి వలన వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా.
అంటే ఏమవుతాడు? బ్రతుకుతాడు. అందుకే ఇంకా ఇంకా చదువుతాడు, వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడగా నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి అన్నాడు. ఆ వినకపోయినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తన సేవకులను పంపి ప్రవక్తలను పంపి మాట్లాడిస్తాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే బ్రతకాలంటే ఏం కావాలా? బ్రతకాలంటే ఏముండాలండి? నీ ఆజ్ఞలను విధులను కూడా ఆచరించిన వాటి వలన వాడు బ్రతుకును. అందుకంటాడు దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, బాధల్లో ఆ వాక్యమే నాకు నెమ్మదిస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సేవకుడిగా ఉన్న మనము ఒక సైనికుడు అన్నమాట. సేవకుడిగా ఉన్న మనం ఎవరండి? ఒక సైనికుడు. ఎలాంటి సైనికుడు అంటే మంచి సైనికుడిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పీటర్ గారు మీరు వెళ్ళండి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి మనం? మంచి సైనికుడిగా ఉండాలి. ఆ మంచి సైనికుడు అంటే ఏం చేస్తాడు అనేది, ఏమి ధరించాలనేది చెప్పాను. మొదటిది ఏంటండి? సత్యం అనే దట్టి. రెండోది సత్యం అనే దట్టి అంటే బెల్ట్. రెండోది నీతి అనే మైమర్పు. మూడోది సువార్త సిద్ధ మనసు అనే జోల్డు. నాలుగోది ఏముండాలా? నాలుగు రక్షణ ఉండాలా. ఏంటంటే రక్షణ అనే స్థిరస్థానము. నెత్తి మీద కొడితే టపక్క దైలాసి పడిపోతాం. ఇప్పుడు మన నెత్తి మీద మనకి ఒక రక్షణ ఉండాలా. ఆ రక్షణ అనేది ఏంటి? హెల్మెట్. అందుకే హెల్మెట్ పెట్టుకోకపోతే చచ్చిపోతారు రా బాబు. బండి మీద ఉన్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి అంటున్నారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే నువ్వు పడిపోయినప్పుడు నీకు తలకి దెబ్బ తగిలితే స్పాట్లో చచ్చిపోతావు. అదే హెల్మెట్ ఉండడం వల్ల నీ కాళ్ళు చెయ్యినా నువ్వు బతుకుతావు, కానీ నువ్వు తల కాపాడపడతావు. మొన్న యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిన వాళ్ళు ఏంటంటే తల తగిలి చచ్చిపోయారు. ఎక్కడైనా అంటే చేతులు కట్ అయిపోయినా కాలు కట్ అయిపోయినా బతుకుతావు, కానీ తలకు కానీ తగిలితే బతకరు అనమాట. అందుకే తలకే ఉండాలా. సైతాన్ గడు ఎక్కడ కొడతాడంటే తల మీద కొడతాడు. ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు అనమాట. అందుకని ఇన్ని రకాలుగా నీకు నీతి ఉన్నా, నీకు నీతి ఉన్నా, నీకు సత్యం ఉన్నా, నీకు సువార్త చెప్పినా నీకేముండాలంటే రక్షణ ఉండాలా. రక్షణ లేకపోతే అవ్వదు. రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలా. తర్వాత ఏముండాలా? అది ఉండాలా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా అసలు నువ్వు దేవుడికి ఇష్టంగానే ఉండవు. అందుకని విశ్వాసం అనే డాల్ అంటే తెలుసు కదా, బాణాలు ఏమన్నా వస్తే ఆపుకుంటానికి, రాళ్ళు ఏమన్నా వస్తే ఆపుకుంటానికి, ఏమంటే అనేక రకాలైన నిందలు వస్తే ఆపుకోవడానికి నీకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు. విశ్వాసం 3 రకాలు. విశ్వాసం ఎన్ని రకాలండి? 3 రకాలు. ఆ 3 రకంలో ఒక రకమైన విశ్వాసమే నీకు గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ఇంకొక ఉన్న 2 రకాల విశ్వాసాలు పనికిరాని విశ్వాసాలు. ఏంటి అని అంటే మొదటిది దెయ్యాల విశ్వాసం. ఏంటండి? దెయ్యాల విశ్వాసం. ఏంటంటే దెయ్యాల విశ్వాసం ఉంటాయా? దెయ్యాలకి ఉంటుంది విశ్వాసం. ఎందుకు ఉంటుంది దెయ్యాలకి? అందుకే కదా సర్వోన్నతుని దేవుని కుమారుడా మాతో నీకేంటి పని? డెవిల్ ఫెయిత్. రెండోది ఏంటి? మొదటిది డెవిల్ ఫెయిత్ అండి. ఈ డెవిల్ ఫెయిత్ మాటలైతే చెప్తాయి, కానీ వారిలో ఏముండదు అంటే పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు, మేలు చేసే గుణం ఉండదు. కానీ మాటలు చూస్తే మాత్రం కోటలు దాటేసినట్టు ఉంటాయి. కొంతమంది అలాగే కదండి, తెగ మాట్లాడేస్తారు, చేతలు ఉండవు. వాళ్ళని ఏమంటారంటే మన పెద్దలాటోళ్ళు పెదాల మీద పప్పలు ఉండేవి అంటారు. పెదాల మీద ఏం చేస్తారు? పప్పలు ఉండడం. అందుకని చేత మాత్రం ఏది ఉండదు. అలాంటి ఫెయిత్ ఏంటంటే అది దెయ్యాల ఫెయిత్. అదేంటండి? దెయ్యాల ఫెయిత్. రెండో ఫెయిత్ ఏంటి అమ్మా? చూడండి యాకోబు రాసిన పత్రికలో చూస్తే
అక్కడ 3 రకాల ఫెయిత్లు ఇచ్చేసాడు. దాన్ని చూసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో, దేవుడు ఒక్కడాన్ని నువ్వు నమ్ముచున్నావు, అలా నమ్మటం మంచిదే, దెయ్యాలు కూడా నమ్మే వణుకుచున్నావు. వెద్దుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమని నువ్వు తెలుసుకొనబోచున్నావా అన్నాడు. హల్లెలూయా. ఇదేంటంటే దెయ్యాల విశ్వాసం. రెండోది ఏంటంటే మృత విశ్వాసం, చచ్చిన విశ్వాసం. ఏ విశ్వాసం? ఈ చచ్చిన విశ్వాసం. ఈ విశ్వాసం ఎప్పుడు కార్యాలు చూడదు. ఈ విశ్వాసం ఎప్పుడు కంపు కొడుతూ ఉంటుంది. చచ్చిన వాళ్ళు ఏమవుతారండి? చచ్చిన శవం 2-3 రోజులు అయిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళి ఆడమంటే ఏం చేస్తారు? వీళ్ళు ముక్కు చేసుకుంటారు. ఆడడం తర్వాత సాగుతుంది. ఎందుకంటే కుళ్ళిపోయింది కదా శవం. అదిగో చూసారా, దెయ్యాల విశ్వాసం ఏంటంటే దెయ్యాలు దేవుడు ఒక్కడే నమ్ముతాయి, దేవుణ్ణి కొనియాడతాయి. కానీ ఆ దెయ్యాల్లో ఉండదండి పరిశుద్ధత ఉండదు. దెయ్యాల్లో ఉండదండి పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు. దెయ్యాలు చెప్పుతాయి, మేలు చెయ్యు. దెయ్యాలు ఎప్పుడు మేలు చేయవండి, ఎప్పుడు అనుకోకండి. దెయ్యాలన్నీ నిజాలు చెప్తాయి, దెయ్యాలు అబద్ధాలు చెప్తాయి. దెయ్యాలు నిజాలు చెప్పవు. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు, నరాంతకుడు. వాడు అనుసరించినప్పుడు ఏమనుసరించి చెప్తాడు తెలుసా? తన స్వభావాన్ని అనుసరించే చెప్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఎవడాడు? సాతానుగాడు. మరి దురాత్మలన్నీ ఆడి సంతానమే కదా, ఆడి ఫేవరెట్లే కదా వీళ్ళందరూ. మరి వీళ్ళే అబద్ధాలు చెప్పుకొని నిజాలు చెప్తారు అనుకుంటున్నావు? అన్ని అబద్ధాలు చెప్తారు. దేవుడి విషయంలోనే నిజం చెప్తారు వాళ్ళు. మనుషుల దగ్గర అన్ని అబద్ధాలు చెప్తాయి దెయ్యాలు. ఎందుకంటే దేవుడు దగ్గర అబద్ధం చెప్పవయ్యి. అందుకే ఆ దేవుని అన్నాయి, సర్వోన్నతుని దేవుని కుమారుడా అన్న. ఇది నిజం అబద్ధం? అది మాత్రం నిజం. మనుషుల దగ్గర చెప్పే అబద్ధాలు చెప్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు పెద్ద హీరోల్లాగా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? నీ పేరేంటి? ఓ పేర్లు అడిగేస్తారు తెగ. వీళ్ళేదో పెద్ద ఇదేంటి అది చెప్తే నేను రామారావు, సుబ్బారావు, ఎల్లారావు అని చెప్తుంటే అదిగో అంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయ్యారు అనుకుంటున్నారు వీళ్ళు. చచ్చిన వాళ్ళు ఎవరు? దెయ్యాలు ఎవరు? దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం, పరదేశం వెళ్తారు. దేవుణ్ణి నమ్ముకోలేకపోతే పాతాళం వెళ్తారు. 2 మార్గాలు, ఇంకేది లేదు. కానీ చచ్చిపోయినాడు ఇక్కడ తిరుగుతున్నాడు, లాని పట్టుకున్నాడు, ఈయన్ని పట్టుకున్నాడు అని మా క్రైస్తవులు అయిన వాళ్ళు సేవకులు అంటున్నారు. అలా జరగదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది ముందు. అది ఆయన నమ్ముకున్నదైతే పరదేశకి వెళ్తుంది, ఆయన నమ్ముకోలేనిదైతే పాతానికి వెళ్తుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోయిన ఆత్మలు మరి పేరెట్టుకులా తిరుగుతున్నాయంటే దురాత్మలు అవి అబద్ధాలే చెప్తాయి. సైతాన్ని ఆవరించడం వల్ల. అందుకే ఎంతంత పసుపు ఇచ్చేసినా తాగేస్తారు. ఆ మేకను ఇలాగా పట్టుకొని పీకతో ఎత్తి రక్తం తాగేస్తారు. వాళ్ళు దురాత్మ ఉంటుంది, అది తాగుతుంది. నీకు ఏసన్న గారు తెలుసు కదా, ఏసన్న గారు తాత పోతురాజు పని అదే, మేకల రక్తం తాగేయడమే. ఎన్ని మేకల రక్తం అయితే తాగాడో ఆ శాపము తన కుమారుడి మీదగా, తన మనవడి మీదకి వచ్చింది, తన కుటుంబం మీదకు, తన కుమారుడి కుటుంబం మీదకి వచ్చి మగపిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోతూ ఉండేవారు అనమాట ఏసన్న గారి కుటుంబంలో. వాళ్ళ అక్క మేరీ గారు ఇంకా ఉన్నారు. అయితే ఇలా చచ్చిపోతుంటే వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది, మా మామయ్య గారు చేసిన పని, ఆ పాపం, ఆ శాపం మా మీదకి వచ్చిందని అర్థమైపోయి, ఏమండి ఈసారి కాన్పు అయితే ప్రభు నీ సన్నిధి తీసుకొచ్చేస్తాను నా బిడ్డను అనుకొని కాన్పరవగానే ఆయన్ని మందిరాన్ని తీసుకెళ్ళింది ఆవిడ. ఆ మందిరాన్ని తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారి చేతిలో పెడితే ఆ పాస్టర్ గారు, ప్రభు ఈ బిడ్డను నీకు అప్పగిస్తాం, నువ్వు రక్షించు అని ప్రార్థన చేసి యేసన్న అని పేరెట్టారు. ఆ పేరెట్టినంతలో ఆడేమో గొప్పగా ఎదగలేదు, తొంటరగానే ఎదుర్కొంటూ వచ్చి ఆఖరికి ఏమైపోయాడు, మెంటలోడ్ అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. మీరు సినిమా కావాలితే అయింది ఒక ఇందులో పెట్టాడు, యూట్యూబ్లో ఉంది ఆయన సినిమా. బతికొండగానే ఆయన లాంటి ఒక కుర్రోడిని నెలుకొని ఆ పిక్చరైజ్డ్ చేసాడు ఆయన సాక్ష్యాన్ని చూడండి. ప్రక్షాళన ఏదో ఉంటుంది పేరు. అయితే ఆ విషయం అంటే రక్తం కక్కుని అతడు తిరుగుతూ ఉండేవాడు అనమాట. రక్తం కక్కుని తిరుగుతూ ఉండేవాడు.
కానీ దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి ప్రార్థన చేయించిన ఆ ప్రార్థన దేవుడు తగిన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అతన్ని దేవుడు దర్శించాడు. అతడు పిచ్చోడుగా ఇళ్ళల్లో తిరిగినోడు ఈరోజు అనేక పిచ్చోల్ని ప్రభు కొరకు బాగు చేసి నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంఘాలు కట్టాడు. ఈ రోజేమో ఆ సంఘాలు ఫలితాలు అనిపెడుతూ కారుల మీద ఇల్లు తిరుగుతున్నారు శిష్యులైన వాళ్ళు. అవన్నీ మర్చిపోయారు. ఇంకా ఆయన ఏం చేశాడో ఆయన ఏంటో అన్ని పక్కనెట్టేసి వీళ్ళు లగ్జరీగా తిరిగి వీళ్ళేమో పెద్ద సెలబ్రిటీలు వీళ్ళు అయిపోయారు. అందుకే నేను అంటాను, మన దేన స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నది మర్చిపోకూడదు. దావీదట ఒక చరిత్రకారుడు చెప్పిన మాట, బైబిల్లో లేదు కానీ దావీదు అంట ప్రతిరోజు ఒక గదిలోకి వెళ్ళి చూసుకొని వస్తూ ఉండేవాడట. చూసుకొని ఏడుచుకుంటూ వస్తూ ఉండేవాడట. ఇదేట్రా బాబు, ఈ రాజు అక్కడికి వెళ్ళి గదిలోకి వెళ్ళి బాగానే ఉంటున్నాడు, వెళ్ళి ఏడుచుకొని ఎందుకు వస్తున్నాడు అని ఒక సిపాయికి వచ్చి లోనకి వెళ్ళి చూశాడట. ఆ గదిలో ఒక పెట్టిలో సిరిగిపోయిన ఎక్కడో సిరిగిపోయిన చెట్టో సిరిగిపోయిన ఒక కర్ర ఉందంట. అది చూసి నా పరిస్థితి ఇదయ్యా, నా దేన స్థితి ఒకప్పుడు ఇది. అందుకే బైబిల్లో ఉంటది, గొర్రెల దొడ్డులో నుండి రాజుగా ఆయన చేశాడు. గొర్రెల దొడ్డులో ఉండి నేను పిలవలేదా దావీదు అని అంటాడు. అంటే అతని స్థితి గొర్రెల దొడ్డి, అని అతన్ని తీసుకెళ్లి రాజుగా చేశాడు. హల్లెలూయా. అంత మాత్రాన దావీదు తన దేన స్థితిని, తన గడిచిపోయిన ఆ కాలాన్ని మర్చిపోలేదు. అందుకే పెద్దలు అంటారు, ఈ రోజు పెద్ద పూజ చేస్తున్నాడు, మెడలాగెట్టుకుని వెళ్తున్నాడు, ఒకప్పుడు స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ ఉంటారు అంటారు. ఎస్, మనం ఏ స్థితిలో ఉంచామో ఆ స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోలేనప్పుడే మనం ఇతరులకు ఏం చేయగలుగుతామంటే మేలు చేయగలుగుతాం, సహాయం చేయగలుగుతాం, ఆదుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. లేకపోతే మనం అది మర్చిపోయామనుకో, ఇతరులు ఏం చేస్తామంటే ఎటకారం చేస్తాం. మనం నువ్వు ప్రార్థన చేయట్లేదు అందుకే నువ్వు ఇలాగ ఉంటున్నావు, నువ్వు అది చేయట్లేదు నువ్వు ఇలాగ ఉన్నావు అని అన్ని నెపాలు మోపేలా ఉంటావు. నెపాలు మోపేవాడు ఎవడో అపవాదిగాడు. అంటే నువ్వు ఇప్పుడు ఏమైపోయావు అంటే అపవాదిగానే మారిపోయావు. నీకు అన్ని పోకుండానే అందరికి ఏం చెప్తున్నావు, ఏళ్ళు పెట్టి చూపిస్తున్నావు. నువ్వేం చేయాలా, ఏళ్ళు పెట్టి చూపించకూడదు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదేరా బాబు, దేవుణ్ణి నేను పడి ఏడ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే పోతే ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో పెట్టాడు, నిన్ను కూడా అలా చేస్తాడు అని చెప్పి అతన్ని ధైర్యపరచాలా. కృంగదీయకూడదు, లేనోని చూసి ఎటకారం ఎలా కొలం చేయకూడదు. నీ పరిస్థితి అతనికంటే దారుణం. ఒకప్పుడు ఒకసారి నిజంగా నా జీవితంలో జరిగింది ఒకటి చెప్తాను చూడండి. అన్యుడిగానే ఉన్నాను అండ్ పెయింటింగ్ పని చేసేవాడు. నేను పెయింటింగ్ వర్క్ అంటే బిల్డింగ్లు పెయింటింగ్. ఆ పెయింటింగ్ వర్క్ చేస్తుంటే ఒక మేస్త్రి దగ్గర మేము పని చేస్తున్నాం. ఆ మేస్త్రి దగ్గర ఒక మేస్త్రి వచ్చి అన్నాడు, మాకు అర్జెంట్ అండి మీరు రావాలి, భోజనం అన్నీ మాకు దూరం అండి మేము రాలేము అక్కడికంటే. లేదండి భోజనం అన్నీ నేనే పెట్టుకొని నేనే చూసుకుంటాను, మాకు అర్జెంట్ అండి, ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను మీకు. అప్పుడు 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ మనకి అండి. మాకు 100 రూపాయలు కూలి ఉండేది అప్పుడు. 100 రూపాయలు కూలి అంటే ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే సరేలే ఒకరోజు మానేసి అంత బాధపడుతున్నాడు కదా, అవసరం అంటున్నాడు కదా, వెళ్దామని వెళ్ళిపోయాం. వెళ్తే మాకు పని అప్పగించేసాడు, అన్నీ చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. ఆ మేస్త్రి టీ తేలేదు, ఏమీ తేలేదు. 10 గంటలు 11 గంటలు టీ లేదు. ఫోన్లో ఎక్కడికి వెళ్ళినాడు, వస్తాడు అనుకున్నాం. ఫోన్లు లేవు అప్పుడు. అప్పుడులాగా ఎవరికి ఫోన్లు లేవు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఆ టైం చెప్తున్నాను నేను, ఈ టైం కాదు. అంటే ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాల ముందు విషయం. అయితే 12 అయిందండి, 12:30 అయిందండి. ఒకప్పుడు నేను కరాటే ఫైటర్, నేను కరాటే నేర్చుకున్నాం. అప్పట్లో కరాటే నేర్చుకుంటున్నాం, బాగా తినాలా. ఆ 12 దాటితే లోన మాత్రం అగ్నిగుండం అయిపోయేది. లోన మంచి యవనస్తులు కదా. ఆ టైంలో మరి భోజనం రాలేదు, ఆ వ్యక్తి రాలేదు. మేము కాచుకొని ఉన్నాం. 12:30, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది. లోనేమో చాలా మండిపోతుంది. మేమేమో డబ్బులు పట్టుకెళ్ళలేదు, మా దగ్గర ఏమో డబ్బులు లేవు. మొత్తం ఆ వ్యక్తి నేను మా జేబులు చూసుకుంటే ఎంత ఉన్నాయంటే 10 రూపాయలు ఎంత ఉంది. ఈ 10 రూపాయలు అంటే ఒక ఉల్లిదోశ వస్తుంది అనమాట. ఇప్పుడైతే 50 రూపాయలు, అప్పుడు 10 రూపాయలకు ఉల్లిదోశ, ఒక ఉల్లిదోశ వస్తుంది అనమాట. అయితే
ఇంకా సరే ఆ 10 రూపాయలకి తెచ్చుకొని ఏదో ఒకటి తిందామని 10 రూపాయలకి తెచ్చుకోవడానికి అప్పుడు ఎలాగుండేవంటే మేము ఏమండి పనిలో పాత బట్టలు పని నుంచి వస్తున్నప్పుడు మాత్రం మంచి బట్టలు అనమాట, శుభ్రంగా నీట్గా కడుక్కొని అసలు మేము పనికి వెళ్ళే వాళ్ళలాగా ఉండేవాళ్ళం అన్నమాట కాదు. అలా శుభ్రంగా మంచి కాస్ట్లీ బట్టలు కొనుక్కుండే వాళ్ళం, చీప్ క్వాలిటీ కాదు. అవి చక్కగా మంచి బట్టలు వేసుకొని ఏమంటే కొత్త సైకిల్ కొనుక్కుంటే వాళ్ళం, డోవు అప్పుడు అంత ప్యాషన్ అనమాట. ఆ సైకిల్ కొనుక్కొని వస్తుంటే అక్కడ కడుపు మండిపోతుందండి. మండిపోతుంటే అక్కడ ఏం చేస్తున్నారంటే అన్నదానం పెడుతున్నారు. ఆల్రెడీ అంతా అయిపోయింది, 2 గంటలు అంటే చాలా మటుకు అయిపోద్ది కదా. ఆ ఎంగుళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి. ఏమంటే ఆ ముష్టి వాళ్ళు అందరూ కూర్చొని తింటున్నారు. తింటుంటే ఆ సైకిల్ అక్కడ పక్కన పెట్టేసి గమ్మగా వెళ్ళి వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చునిపోయాను. కూర్చుండిపోతే అక్కడ వాళ్ళు అందరూ ఎలా చూస్తున్నారు ఏంటంటే నేను గొప్పగా ఉన్నాను మనిషిని, అక్కడికి వచ్చి ఏమన్నా పిచ్చోడేమో ఏదో అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. వెంటనే నేను ఎలా చూసాను, వెంటనే ఆకేసారు. ఆకేగాని అందులో అన్నం పెడితే జస్ట్ పెట్టడమే లేటు ఆ అన్నం మాయమైపోయింది. అప్పుడు వాళ్ళందరూ చూసి థియేటర్ బాబు వీడు ఇలా తినేసాడు అనుకున్నట్టుగా వెంటనే మళ్ళీ వెళ్ళిపోయింది. వెంటనే అంటే అది ఆ తినటం మనం 1/2 గంట తినేది అంటే ఇంచుమించుగా 2 నిమిషాల్లో అయిపోయింది అంత. అలాంటి నీళ్ళు తినేసాను. అప్పుడు అనుకున్నాను ఆకలి అంటే ఎంత భయంకరమైందా అనుకున్నాను. అప్పటి వరకు ఆకలి అంటే పెద్ద తెలియదు, కానీ అప్పుడు చాలా ఏడుపు వచ్చిందండి. అంటే నేను అదే ఏరియాలో నేను ఒకప్పుడు ఒక సేల్స్ మేనేజర్గా పనిచేసేవాడిని. ఏడవన్నాను నేను ఆ పెయింటింగ్ రాకముందు సేల్స్ మేనేజర్గా, అంటే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా అక్కడ, వాటికి బిస్కెట్లు చాక్లెట్లు ఏమంటే ఇవన్నీ హోల్సేల్లో మేము వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే మేము ఎంతకి ఇస్తామంటే హోల్సేల్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళకి ఎంతకి ఇస్తామంటే అది 10 రూపాయలు ఉందనుకో, వాడికి 5 రూపాయలకి మేము ఇస్తాం. నన్ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాను అన్నమాట. అప్పుడు వాళ్ళు సార్ మాకు అదండి ఇదేంటి వాళ్ళ బతులాడుకుండేవారు వాళ్ళు. అలాంటి ఉన్న హోదాలో ఉన్నవాడిని ఇప్పుడు అదే షాపుల మధ్య అదెక్కడ తినేసి వెళ్ళారంటే ఎలా ఉంటుందండి, ఎంత అవమానం అది. కానీ ఆకలికి అవమానం లేదు, ఆకలికి అది లేదు ఇది లేదు, ఏం తేడా ఉండదు. ఆకలి ఏమంటే ఎంత స్మూత్గా కనపడుతుందో అంత డేంజర్ అది, తెలుసా మీకు. అందుకే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆకలి తీర్చడం అనేది అయ్యో బాబో చాలా గొప్పదండి. అందుకే అన్నదానం అంటారు. ఏంటనుకుంటున్నారు, ఆకలి తీర్చే పని చాలా గొప్పది. ఆ ఆకలి నాకు పడ్డాను కాబట్టి ఇప్పుడు కూడా ఆకలి అంటే ఎవరన్నా అంటే నాకు అర్థమైపోతుంది వెంటనే. అందుకే ఇప్పుడు కూడా పేదలకి కొంతమందికి మా సంఘం తరపున భోజనాలు వెళ్ళి పంచిపెడతా ఉంటాం. మేము వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంటాం ముష్టోళ్ళతో. వాళ్ళతో ఫోటో ఏంటి, వాళ్ళ బతుకులంటే నా బతుకునే నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎవరో నేనేది గొప్పోడు కాదు, ఆడేది తక్కువడు కాదు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందరిలో దేవుని ఆత్మ ఉంది. అందుకే మదర్ తెరిసా ఒక మాట అన్నదండి. మదర్ తెరిసా ఆ కుష్ఠోళ్ళకి సేవ చేస్తుందట. సేవ చేస్తుంటే ఆడు అన్నం తినిపెడుతుందట, మొండి చేతులు అన్నం తినిపెడుతుంటే బళ్ళు అని ఆన్ చేసాడట, 2 చేతులు పెట్టిందట. ఆవిడ్ని నరికేద్దామని ఒక వ్యక్తి వెళ్ళాడట. ఈవిడ మత మార్పుడు చేస్తుంది, ఈవిడ్ని చంపేద్దామని ఒక వ్యక్తి వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఆపారట. ఆవిడ లోన అర్జెంట్ పనిలో ఉన్నారు, మీరు ఆగండి అని. ఆపితే ఏంటి అర్జెంట్ పని అని ఆడు మెల్లిగా వచ్చి చూస్తున్నాడట. చూస్తుంటే ఆ ముష్టి వాడికి చేతులు లేనోడికి అన్నం తినిపిస్తుందట. ఆడు తింటూ ఒకసారి వాన్ చేసుకున్నాడట. చేతిలో పెట్టి ఇలా తుడిచి అక్కడ పెట్టి అన్ని చేస్తుంటే అది చూస్తున్న వీడికి దడదడలాడిపోయాడట. మనం ముష్టోని చూస్తేనే మనం ఇది అయిపోతుండే, ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు తినిపించి అవి చేస్తుంటే అది చూచి ఆడికి ఇదైపోయి చెల్లించిపోయాడట. అయ్యో బాబో ఈ ప్రేమ ఎక్కడదిరా బాబు అని వెళ్ళాడట. వెళ్ళి అమ్మ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నాడు. ఏంటి చెప్పండి అంటే, ఇతను మీ చుట్టమా అని అడిగాడు. మా చుట్టం కాదు. మీ బంధువా అన్నాడు. బంధువు కాదు. మీకు తెలిసిన వాళ్ళ కాదు, తెలిసిన వాళ్ళు కాదు. మీ పొరుగులా, మీ పొరుగుల. మరి ఎవరో? క్రీస్తు ఆత్మ కలిగిన వాడు అని చెప్పింది. అందుకని నేను ఆ కుష్టి వ్యాధిని ఆ దేని స్థితి చూడట్లేదు, అతనిలో ఉన్న ఆత్మని చూసి సేవ చేస్తున్నాను అన్నదట. దెబ్బకాడు మారు మనసు పొందేసి వెళ్ళిపోయాడటండి.
దేవుని స్తోత్రం. చూసావా, అతను చేసిన మంచి క్రియ ఆ వ్యక్తిని ఏం చేసిందంటే ఆవిడ చేసిన మంచి క్రియ మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి మనము ఏదో గొప్పలు కింద ఫీల్ అవ్వకూడదు. మనం ప్రభువుని బట్టి సంతోషించాలా. మన ప్రభు ఈ స్థితిలో పెట్టాడని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు ఏమంటే మూడు విశ్వాసాలు అన్నాను కదా. మొదటి దెయ్యాల విశ్వాసం, రెండు మృత విశ్వాసం, చచ్చిపోయిన విశ్వాసం, కుళ్ళిపోయిన విశ్వాసం, మూడోది దైవ విశ్వాసం. హల్లెలూయా. దైవ విశ్వాసం అంటే వాక్యం మీద ఆనుకొని ఏమంటే మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసం మనం ఎక్కడ చూస్తామంటే షడ్రకు మెషకు అబేద్నెగోలో చూస్తాం. ఆ విశ్వాసం దానియేలులో చూస్తాం. ఆ విశ్వాసం ఏమంటే సమరయ స్త్రీలో చూస్తాం. ఆ విశ్వాసం ఏమంటే దెయ్యాలు పట్టిన ఆమెలో చూస్తాం. ఏమంటే అలాంటి ఆ విశ్వాసాలు కార్యాలు జరిగిస్తాయి. హల్లెలూయా. అది ఏ విశ్వాసాలు అంటే దేవుని మాటను నమ్మిన విశ్వాసాలు అయ్యి. అందుకే 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దేవుని మాటను నమ్మాడు కాబట్టి ఆ వ్యక్తి నడుచుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ప్రభు చెప్తాడు. అందుకే చూడండి, అక్కడ ఈ సైనికుడు అయినోడు తిమోతికి రాసిన పత్రికలో ఈ సైనికుడు అయినోడు ఏం చేస్తాడట? సైనికుడు అయినోడుకి ఏముండాలా అంటే ఆయుధాలు ఏముండాలని చెప్పాను, మర్చిపోయి సార్. లైవ్ చెప్పండి, ఆలోచించుకొని. మొదటిది సత్యం అనే దట్టి, నీతి అనే మైమర్పు. 3 పాదాలకి సువార్త సిద్ధ మనసు అనే జోళ్ళు. తర్వాత రక్షణ అనే శిరస్త్రానం. తర్వాత విశ్వాసం అనే డాలు. తర్వాత మనకి మరి సైనికులు, మరి మీరు సైనికులు కదా, మరి సైనికుల దగ్గర ఈ అపనస ఉండాలంటే ఈ అపనస మీకు తెలియపోయినప్పుడు ఇంక అపనస కట్టుకుని వస్తారు మీరు. దేవుడి స్తోత్రం. ఇవి మీకు నాకు మనకు ఉండవాలంటే అపన్స్. ఈ అపన్స్ పేర్లే మనకు తెలియదు. ఇంక అప్పటి సరిపోయి ఇంకేం ముందుకెళ్తాం. దేవుని స్తోత్రం. ఈ అప్పటి పేర్లు మీకు తెలియాలా, అప్పుడే కదా మీరు ధరించుకుంటారు. దేవుని స్తోత్రం. తర్వాత వాక్యం అనే ఖడ్గము. ఏంటంటే వాక్యం అనే ఖడ్గము, 2 అంచెల ఖడ్గము. హల్లెలూయా. పదునైన ఖడ్గము, ఎటువంటి వాటినైనా నరికే ఖడ్గము వాక్యం అనే ఖడ్గం. దేవుని స్తోత్రం. తర్వాత ఆత్మ కలిగించు విజ్ఞాపన, ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. ఇవి నీకు ఉంటే నువ్వెక్కడికి వెళ్ళా విజయం పొందేసుకుంటావు. ఆత్మలో ప్రార్థన ఉండాల. దేవుని స్తోత్రం. ఇవి గనక మనం పట్టుకొని ఇప్పుడు మనం వెళ్తేనంట అప్పుడు ఇంకా మనం చేయవలసినవి ఉన్నాయండో. అదే చెప్పాడు ఎక్కడ తిమోతికి రాసిన 2 తిమోతిలో అంటాడు, సైనికుడు ఎవడు యుద్ధానికి పోయినప్పుడు అంట తన దండలో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలనుకోడట. అంటే ఇప్పుడు నేను మిలిటరీలో ఉన్నానండి, మిలిటరీలో ఉన్నాను. మిలిటరీలో ఉంటే ఇప్పుడు ఇంకోటి జాయిన్ అయ్యాడు కొత్తడు. ఆడు అంటున్నాడు, అన్నయ్య షాపింగ్లకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటున్నాడు. ఇప్పుడు నేనేమంటాను, యుద్ధం జరుగుతుందిరా ముందు మన యుద్ధానికి వెళ్దాం, మనకి నీకు అది కొంటాం ఇది కొంటాం ఇవన్నీ తర్వాత, ముందు ఏం చేయాలి, మనకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? నిన్ను నేను సంతోషపెట్టడానికి మిలిటరీలో రాలేదు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ దేశాన్ని కాపాడడానికి నేను వచ్చాను. కాబట్టి దేశంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ముందు యుద్ధానికి నాడు అంటాడు. అంతేగాని పెళ్ళికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం అంటావు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమంటావు? ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్ళాడు. ఆడు ఎక్కడికి వెళ్తాడు? కాపాడడానికి యుద్ధానికి వెళ్తాడు. అదే అక్కడ రాయబడ్డది. ఏమన్నందంటే అండి, అక్కడ సైనికుడు ఎవడు యుద్ధంలోకి పోయినప్పుడు తన దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. ఈ జీవన వ్యాపారం అంటే ఇల్లు కట్టాలి, పొలం దున్నాలి, డబ్బు సంపాదించాలి, వ్యాపారం చేయాలా, ఫ్యాక్టరీలు పెట్టాలా, వీటి కోసం ఇంకాడు ఏమండవు. ఆడు ఒకటే ఏంటంటే నేను యుద్ధానికి వెళ్ళి నా దేశాన్ని కాపాడాలా. అలాగే ఈ రోజు సైనికుడిగా ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా క్రైస్తవుడిగా మారి, క్రైస్తవ వీరుడిగా మారి, క్రైస్తవ ఏమండి సిపాయిగా మారి నీవు కూడా, సైనికుడిగా మారి నీవు కూడా ఇప్పుడు నీవు నేను లైఫ్ సంపాదించి అది చేయాలి, ఇది సంపాదించేయాలి, ఇది కూడబెట్టాలి, అది కూడబెట్టాలి, అది తేవాలి. ఇది కాదు. నువ్వు సువార్తకు వచ్చావు, నువ్వు సేవకు వచ్చావు కనుక నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టడానికి వెళ్ళాలి.
నువ్వు దేవుడు చెప్పిన పనిలో పోరాటం చేయడానికి వెళ్ళాలి, యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళాలి, అనేక ఆత్మలు విడిపించడానికి నేను వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. ఈ ఒక్క సైనికుడు అనే మాటకే ఇంత ప్రసంగం. ఈ సైనికుడు అనేది ఇంత పెద్దదన్నమాట. ఈ సైనికుడు ఇప్పుడు సువార్త వీరుడు, అవన్నీ ధరించుకొని వీరుడికి వెళ్ళాలి. ఈ వీరుడైనోడికి ఇంకేముండాలంటే సమర్పణ ఉండాలా. ఏముండాలా? సమర్పణ. అందుకే సిక్కు కుటుంబాల్లోనంట ఒకరిని దేశానికి ఇచ్చేస్తారట సిక్కుల్లో పిల్లలు పుడితే, ఇప్పుడు క్రైస్తవుల్లో పిల్లలు పుడితే ఏం చేస్తారు? ఒక వ్యక్తిని దేవుడికి ఇస్తానంటారు. మా పెద్ద కుమారుడో చిన్న కుమారుడు ఎవరో అనుకుంటారు. అలాగే సిక్కు కుటుంబాల్లో నాకు పుట్టిన కుమారుణ్ణి నేను మొదటగా దేశానికి ఇచ్చేస్తానంటారు. అందుకే మన మిలిటరీ ఇంత ప్రతిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే మనవాళ్ళు కాదు, సిక్కు కుటుంబాలే, సిక్కులే. మన మిలిటరీ చాలా ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే సిక్కులు. ఈరోజు సిక్కులు మాకు అది ఒక దేశం చేసేయండి అంటున్నారు. వాళ్ళు కనుక మన దేశంలోంచి పోయారు అనుకో, మన వాళ్ళు యుద్ధానికి వెళ్ళరు, ఇలా ముందుకెళ్ళి ఇలా దొడిదారిని వచ్చేస్తారు, పారిపోయి వచ్చేస్తారు. అర్థమైందా? సిక్కులు అలా కాదు. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒరే దేశం కొరకు నువ్వు ఒక సిపాయిగా మారాలి, నువ్వు దేశం కొరకు నీ ప్రాణాలనే పెట్టాలి, కానీ నువ్వు వెనక తిరిగి రాకూడదు అని చిన్నప్పటి నుంచి నేర్పుతుంది. ఈరోజు మన పిల్లలకు కూడా అది నేర్పాలి. ఒరే నువ్వు క్రైస్తవుడు, నువ్వు మంచి చేయాలా, నువ్వు దేవుని కొరకు ముందుకెళ్ళాలి, అనేక మంది నశించిపోతున్న నువ్వు రక్షించాలా, అవసరమైతే నీ ప్రాణాలను విడిచిపెట్టి కానీ దేవుడి పని మాత్రం ఇప్పుడు మానక రానాలా. దేవుని స్తోత్రం. అదనమాట. అందుకనే సమర్పణ ఉండాలి. దీనికి ఏముండాలంటే సమర్పించుకోవాలా. అన్ని సమర్పిస్తానంటాం, నా ధనము నా గానము అన్ని నేను దేవునికి సమర్పించేస్తానంటాం అంటే అదంతా ఒట్టిదే. అందుకే మనం చూసుకున్నట్లయితే అలాంటి ఒక భక్తుడు అంటే, ఇదుగో దేవా నా జీవితం ఆపాద మస్తకము నీకు అంకితం. దేవుడికి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలా. నాలుగోది ఏంటంటే త్యాగం ఉండాలా. త్యాగం అంటే దేవుని కొరకు ఏదైనా వదులుకోవాలా. ఏ వదులుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు వదులుకున్నావా? నీ ఇంటిని వదులుకున్నావా? నీ ఆస్తిని వదులుకున్నావా అండి? లేకపోతే నీ ఉద్యోగాన్ని వదులుకున్నావా? నీ టాలెంట్లు ఏం వదులుకున్నావు? వదులుకోవాలి, ఏదైనా వదలాలి, ఏదో ఒకటి వదులుకోవాలా. నేనైతే నాకు వచ్చిన ఆపర్చునిటీలు అన్నీ వదిలేసుకున్నాను, దేవుని కొరకు అన్నీ వదిలేస్తాను. నేను బాగా డబ్బులు సంపాదించిన మైండ్ నాకు బాగా తెలుసు ఎలా చేయాలో. అంటే దేవుని కొరకు అన్నీ వదులుకున్నాను నేను, అందుకే పేదరికంలో ఉన్నాను. కానీ ఆ వదులుకున్నందుకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మనం దేవుని కొరకు ఏదైనా వదులుకోవాలి. త్యాగం అంటారు, వదులుకుంటారని ఏమంటారు అంటే త్యాగం అంటారు. ఆ త్యాగం లేదు మనకి. మనది ఎప్పుడు కూడా లాభమే, లాభాలు పొందుకుంటారు కానీ త్యాగాలు చేసేది లేదు. త్యాగం చేయాలా. మన సమయాన్ని, మన ధనాన్ని, మనకు ఉన్నది మనం త్యాగం చేసినప్పుడు దేవుడు తన ప్రాణాన్ని మనకు త్యాగం చేశాడు కదా, తన రక్తాన్ని త్యాగం చేశాడు కదా, తన సౌందర్యాన్ని త్యాగం చేశాడు కదా. ఇన్ని చేసిన దేవుడు మరి మనం ఆయన కోసం ఏం చేసాం? అందుకే ఒక ఆయన అంటాడు, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై నడిపించానా అంటాడు ఒక ఆయన. ఏం చేశాను? ఇల్లునిచ్చావయ్యా, ఇల్లునిచ్చావు, వాహనం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చిన నీ కోసం నేను ఏం చేస్తున్నాను? ఎత్తాడు దేవుడు. అవి ఎట్టుకొని మురిసిపోకూడదు, ఆయన కోసం పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ ప్రశ్న వేసుకోవాలి, ఏం చేశానయ్యా నీ కోసం అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అండి అప్పుడు మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతాం అంటే త్యాగము చేయగలుగుతాం. త్యాగం ఉండాలండి. త్యాగం ఈరోజు త్యాగం ఉందా? త్యాగం కాదు, కాళ్ళెట్ లాగేద్దామని చూస్తున్నారు. ఎవరిని కాళ్ళెట్ లాగేద్దామా? ఇదంతా ఏమైపోయిందంటే ఆంధ్ర పీతల వాటం అయిపోయింది. క్రైస్తత్వం ఎలా మారిపోయిందంటే పీతలు. ఏ పీతలు? ఆంధ్ర పీతలు అండి. ఆంధ్ర పీతలు అంట చైనాకి ఎక్స్పోర్ట్ చేశారటమ్మా, ఎక్స్పోర్ట్ చేశారట. కానీ ఆంధ్ర పీతలకు మూతట్లేదట. అన్ని దేశాల నుంచి వెళ్ళిన పీతలకి ఏముంటున్నాయి? మూతలు ఉంటున్నాయి. అందుకని ఆంధ్ర పీతలకు మూత లేదు. మూతలు ఉన్నాయి లెక్కెడతాడా? మూతలు లేని లెక్కెడతారా?
అంతే కదండి. మూతలని లెక్కెడతారు. మూతలని లెక్కెడతారంట 100కి 100 కౌంట్ వచ్చేసిందంట. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏట్రా బాబు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆంధ్ర పేదలు ఇవి ఇండియాలో వచ్చి ఆంధ్రాలో నుంచి వచ్చాయన్నారట. ఏంటి ఏ అంటే వాళ్ళు లెటర్ రాశారంటే ఆశ్చర్యపోయి ఈ ఆంధ్ర వాళ్ళకి, మీ పేదలు భలే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మీ పేదలు మా దగ్గర వస్తారే, మూత వేయకుండా సీల్ వేయకుండా మీరు పంపుతున్నా కూడా ఒక్క పేద కూడా తప్పించుకోకుండా పోయినాయి, ఎంత ఇలాగా గ్యారెంటీగా ఎలా వస్తున్నారా బాబు అంటే అప్పుడు చెప్పారట మా ఆంధ్ర పేదలకి గొప్ప ఏంటి గొప్ప విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే ఒక పేద తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకో పేద కూడా లాగేస్తుంది. కాబట్టి ఏ పేద తప్పించుకోకుండా అవి ఏంటండి క్వాలిటీ లాగేస్తూ ఉంటాయి. అంత గొప్ప పీతలు మా పీతలండి. నిజంగా మన ఆంధ్ర పీతలు అంతే. ఎవడో వచ్చి తినేసినా పర్లేదు, కానీ మన దగ్గర ఉన్నవాడు ఎవడన్నా కనుక బాగుపడితే కనుక చూడలేదు. సతీష్ కుమార్ ఏమో రాకముందు సతీష్ కుమార్కి అందరూ ఓయ్ బాబో సతీష్ మీటింగులు తోసుకొని వెళ్ళిపోయారు పెద్ద పెద్దోళ్ళు. ఈరోజు అలా ఆ పీతలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సైలెంట్గా అయిపోయినాయి. ఎవరో కనుక ఏదైనా సంఘం పెడితే ఆ సంఘం మీదకి వెళ్ళి గొడవ, ఎందుకంటే సంఘం అలాగేలాగేలాగా. మరి ఆ సంఘం పెట్టినా కానీ వెళ్ళి కొంచెం అడవుడి చేశారు, ఆగిపోయారు. ఇంకా ఇప్పుడు అందులోనే మామూలుగా ఇప్పుడు ఆరాధన కూడా జరుగుతూ ఉంది. చూసారా? అలాగే ఇంకోటి ఎవడన్నా ఎడితే ఊరుకుంటారా? కాకినాడలో ఎవడన్నా ఎడితే అయ్యో బాబో ఎన్ని రకాల సమస్యలు. కానీ అతను అట్టగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు, నోరు మూసారా, ఆపేసామండి శంకలు కొట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అందులోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారా? నేను అంటాను అతంది ఇతంది ఆపడం కాదు, నీ విశ్వాసులను దేవునితో నడిపించుకో. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం. అందుకే విశ్వాసులు అనేది కుటుంబం. విశ్వాసులు అనేది ఏంటి చెప్పండి, కుటుంబంగా చూసుకోవాలి. విశ్వాసులు అంటే ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే కుటుంబం. అందులో ఒక పాట రాశాను దాని విషయంలో. ఒకటి చూడండి, ఈ సంఘాలు ఎడుతున్నారే, ఇప్పుడు సతీష్ కుమార్కి ఆ సంఘానికి వెళ్ళినోడు ఎవడని తెలుసా? ఆడి పేరు తెలుసా? ఆడు ఊరు తెలుసా? ఆడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఆడికి ఎంతమంది పిల్లలు తెలుసా? వాళ్ళ కుటుంబం తెలుసా? ఎందుకు తెలీదు? ఆడు హైదరాబాద్లో ఉంటేనే హైదరాబాద్ వాళ్ళు తెలీదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే 1,00,000 మందిలో ఎవరి పేర్లు తెలియవు. అలా బొమ్మకేం తెలుస్తుంది? 1,00,000 మంది ఉంటే అమ్మకే తెలీదు. అమ్మకి తెలీదు, బొమ్మకేం తెలుస్తుంది? బొమ్మకి తెలుస్తుందా? ఆడు బాధపడ్డాడో ఏమున్నాడో, అప్పుల్లో ఉన్నాడో, సమస్యలో ఉన్నాడో, బొమ్మకేం తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? బతుకున్న కాపరికైతే, బతుకున్న తండ్రికి అయితే తెలుస్తుంది. ఆ బొమ్మది అందులో జీవం లేదు, కరెంటు పోతే ఆగిపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి అది చూడడానికి మనుషులు వెళ్తున్నారంటే ఎంత దౌర్భాగ్యంలోకి మనుషులు వెళ్ళిపోయారో చూడండి. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ సంఘాలు నేను ఏమంటానంటే అవి సంఘాలు కాదు, సంత. అది ఏడి చెప్పండి, అవి సంతలో జనాలు ఫుల్గా ఉంటారు. మళ్ళీ కొంచెంసేపు నాకు జనాలు కనపడరు. ఎవరి కాళ్ళు మాయమైపోతారు, ఎవరికి బంధువులు కాదు వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి మంద అనేది కాపరికి బాగా తెలుస్తుంది. మంద కాపరికి తెలుసు, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్నీ ఆయనకి తెలుసు. ఈ మంద సేవకుడిని వెంబడెత్తది. అందుకే మీకు ఒక విషయం తెలుసా, సేవకుడు ముందు నడుస్తూ ఉంటాడో మంద వెనకాల నడుస్తూ ఉంటాడు, తప్పిపోవు. దేవుని స్తోత్రం. కాబట్టి మందలో ఉన్న మేకలు గొర్రెలు లేకపోతే మందలో ఉన్న గొర్రెలన్నీ అంటే కాపరి స్వరం వింటాయి. అవి వింటాయి. అవి కొంచెం కోట ఉంటుంది అన్నమాట. ఆ కోట పిల్లగానే అన్నీ వచ్చేస్తాయి వాడికి. దోరుతుంది మీకు. కాబట్టి ఈ మందను నడిపించేవాడికి ఆకులు కొయ్యాలా, గడ్డి తేవాలా, ఎట్లు కట్టాలి, పచ్చికొన్న దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇవన్నీ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎవరో కాపరి. ఈ మందలో ఈ కాపరి ఏం కాదు, అక్కడ వైర్లెస్ కలెక్షన్ ఇచ్చేస్తుంటే ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. చూడండి. అందుకే ఈ డిఫరెన్స్ అనేది నువ్వు నీ విశ్వాసులకి చెప్పాలా. దేవుని స్తోత్రం. విశ్వాసులు చెప్తే అప్పుడు విశ్వాసులు ఏమంటే కాపరి ఎవడో దొంగ ఎవడో తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. నీకోసం కన్నీరు కార్చే వాళ్ళు ఎవరో, నీ దగ్గర పిండుకొని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరో, దోచుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అందుకే ఒక పాట రాశాను. ఆ పాట
ఇది పాడతాను, మీరు వినండి. దేవుని స్తోత్రం. మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా, శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా, మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా, శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా, మందలో నిలిస్తే కాపరి కాపుదలా, సంతలో చేరితే లోకానుసార జీవితం, మందలో నిలిస్తే కాపరి కాపుదలా, సంతలో చేరితే లోకానుసార జీవితం, లోకానుసార జీవితం దేవునికి వైరం, చిన్న మంద భయపడకు అని దేవుని అభయం, లోకానుసార జీవితం దేవునికి వైరం, చిన్న మంద భయపడకు అని దేవుని అభయం, గుర్తించు కాపరి స్వరం లేకుంటే నరక ద్వారం, గుర్తించు కాపరి స్వరం లేకుంటే నరక ద్వారం, మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా, శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా, పాపం చేసేవారు దేవుని సన్నిధిలో నిలువలేరు, సాకులు చెప్పి నిందలు వేసి తొలగిపోయేదరు, పాపం చేసేవారు దేవుని సన్నిధిలో నిలువలేరు, సాకులు చెప్పి నిందలు వేసి తొలగిపోయేదరు, పశ్చాత్తాపపడువారు దేవుని సన్నిధిలో కడుగబడి, పశ్చాత్తాపపడువారు దేవుని సన్నిధిలో కడుగబడి, ఆత్మశక్తి నుండి స్థిరులుగా నుందురు, ఆత్మశక్తి నుండి స్థిరులుగా నుందురు, గుర్తించు కాపరి స్వరం లేకుంటే నరక ద్వారం, గుర్తించు కాపరి స్వరం లేకుంటే నరక ద్వారం, మందలో నిలిచెదవా లేక సంతలో చేరెదవా, శ్రమలలో ఓర్చెదవా లేక సుఖభోగాలలో తేలెదవా. హల్లెలూయా. మందలో నిలిస్తేనట కాపరి కాపుదల, సంతలో చేరితే ఎవడో ఉండడు, నీకు అడ్రస్ లేదు, ఏ సేవకుడు నీకు వస్తాడో, ఎవడు సత్తే నీకు కప్పెడతాడో, ఎవడు నీకు బాధ వస్తే ఓదార్తారో ఎవరు ఉండరు నీకు. ఒకటి. రెండోది ఏంటంటే శ్రమలలో నువ్వు ఓర్చుకుంటున్నావు అనుకో, అంటే శ్రమలలో ఓర్చుకుంటున్నావు అనుకో, దేవుడు నీకు సహాయకుడిగా నిలబడతాడు. సుఖభోగాల్లో తేలిపోతున్నావు అనుకో, సైతానుగాడు నిన్ను అంటే అలా తీసుకెళ్ళిపోతాడు. అందుకే సుఖభోగాలు వద్దండి, శ్రమ కావాలి మనకి, శ్రమలే మంచివి. శ్రమలు నిన్ను నన్ను దేవుని కొరకు రోషంతో ముందుకు తీసుకెళ్తాయి. అందుకే శ్రమలు వచ్చాయి పోవాలనొద్దు, ఈ శ్రమలు జయించాలనండి, శ్రమలను జయించుకుంటూ వెళ్ళాల. అందుకే చాలా మంది భక్తులైన వాళ్ళు అందరూ కూడా శ్రమలు పడ్డారు చూడండి. అందుకే అండి విశ్వాసం వేడక శ్రమలను మనం జయించాలా. హల్లెలూయా. అందుకే విశ్వాస వీరుల జాబితాలో అందరూ శ్రమ పడినలో కనబడతారు. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపం చేసే వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవేరండి. ఈ చిన్న సంఘం అనుకోండి, ఇందులో ఎవరు ఎలాగ ఉంటున్నారో నీకు తెలిసిపోద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే మందు కొట్టినోడు ఒకడో, సినిమాలు చూసినోడు ఒకడో, అంటే అబద్ధాలు చెప్పినోడు ఒకడో, ఇంకో దాన్ని ఉంచుకున్నవాడు ఒకడో ఉంటారు. ఇందులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నీకు తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నీ మీద సాకులు చెప్తారు. ఈ పాస్టర్ అలాగా, ఈ పాస్టర్ అలాగా, ఇటు సరిగ్గా లేదు, వాక్యం చెప్పట్లేదు, వాళ్ళు అలాగుంటున్నారు అని చెప్పి సాకులు చెప్పి ఆడు ఏం చేస్తాడంటే ఆ సంఘంలో పోతాడు. ఎందుకు ఆ సంఘంలో ఆడి సంఘంలో ఎవడో పట్టించుకునే ఉండడు, వీడి పేరు ఊరు తెలియదు అక్కడికి. అంటే ఏం చేస్తున్నాం అంటే మేము పెద్ద సంఘానికి వెళ్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటాడు, కానీ వీడి పాపం అలాగే ఉంటుంది. కానీ ఈ సంఘంలో అయితే పాపం చేసే వాళ్ళు నిలవలేరు, వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి నిజంగా లోబడాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే పశ్చాత్తపడి మార్చుకుంటాడు. అందుకే కాపరి ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న మేకలన్నీ శుభ్రంగా ఉండాలని చూసుకుంటాడు, దాన్ని కడుగుతూ ఉంటాడు, దానికి మేత పెడతా ఉంటాడు, దాన్ని చూసుకుంటూ ఉంటాడు. దానికి అనారోగ్యం ఏదైనా వచ్చింది ఎత్తుకుంటాడు, దానికి అనారోగ్యం వచ్చిందనుకో ఎత్తుకొని తీసుకెళ్ళి దానికి ట్యాబ్లెట్ల మందులు ఆ ఔషధాలన్నీ ఇస్తూ ఉంటాడు. తండ్రి కూడా అంతే, కాపరి కూడా అంతే. హల్లెలూయా. ఆయన ప్రధాన కాపరి, మనం కాపరులు అన్నమాట.
ఇది సువార్థికులకు వర్తిస్తుంది, సేవకులకు అందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి రా బాబు మందలో ఉండాలి కానీ నువ్వు సంతలో ఉండకూడదురా బాబు అని మనం విశ్వాసులకి ఏంటంటే క్లియర్గా చెప్పాలి. వాళ్ళకి నీకు జ్వరం వచ్చినా, నీ దగ్గు వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా నీ కొరకు మేము వచ్చి ప్రార్థన చేస్తాం, ఆ బొమ్మలు ఏం చేస్తారా బాబు అని చెప్పాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ క్రైస్తవ సైనికులు చూడండి, ఈ తుఫాన్లో ఈ వరదలు వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి మొన్న ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో అండి పెద్ద వరదలు వచ్చేసినప్పుడు అందులోకి వెళ్ళి రక్షించి చాలా మంది సైనికులు చచ్చిపోయారు. కాపాడారు చాలా మంది చచ్చిపోయారు. అయితే నేనేంటంటే ఈరోజు సైనికులు సుఖాలు మానేసుకొని భార్య పిల్లలు అందరూ వదుకొని బోర్డర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గస్తీ కాస్తున్నారు. ఈరోజు మనం కూడా మన భార్య పిల్లల్ని వదిలేసి దేవుడి సేవ కోసం అక్కడికి వెళ్ళి దేవుని కొరకు ఏం చెప్పాలి. సొంత లాభం విడుచుకోవాలి. మనం ఏదో లాభం వస్తుందని వెళ్ళకూడదు, మన ఆత్మలు రక్షించబడతాయని వెళ్ళాలా అండి. అది రాత్రి అయినా పగలైనా అండి జాగ్రత్తగా మనము వెళ్ళేవారికి ఉండాలి. ఈరోజు కొన్ని దొంగకాల్స్ వస్తున్నాయి, జాగ్రత్త ఏమంటే ఇలా అక్కడ బాగులేడండి, మీరు వచ్చి మీరు చెయ్యేసి ప్రార్థన చేయమని ఫోన్లు వస్తూ ఉంటాయి. మీరు వెళ్ళకండి. మతోన్మాదులు అన్న వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని, మీకు అండి సమస్య తీసుకురావాలని, మిమ్మల్ని కొట్టాలని ఏం చేస్తున్నారంటే మీ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేస్తారు. ఏమంటే ఇక్కడ ఒక ఆవిడకి చాలా జ్వరం ఎక్కువ వచ్చేసిందండి, లేకపోతే ఒక అబ్బాయికి చాలా జ్వరం వచ్చేసిందండి, అయ్యగారు మీరు రావాలి, అయ్యగారు మీరు నూనె రాసి ప్రార్థన చేయగలరు, అయ్యగారు మీరు చేస్తే బాగైపోతాడు అయ్యాడు అంటే మీరు ఏం చేయకూడదు. వాళ్ళు అడిగారు కదా అని ఎగ్గొట్టుకొని వెళ్ళిపోకూడదు. మీరు వెంటనే మీరు చెప్పాలి, అమ్మా ఫోన్ దగ్గరెట్టు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసే తగ్గకపోతే ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి అని చెప్పాలా. అంతేకాని ప్రార్థన చేశాను మీరు హాస్పిటల్ తీసుకెళ్ళకూడదని ఏదో మాట్లాడేవనుకో, అది చచ్చిపోయాడనుకో నీ మీద కేసు పెట్టారు. అలాంటివి కూడా జరుగుతున్నాయి. సేవకులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవడో ఏదో పిలిచాడని ఒంటరిగా వెళ్ళిపోకూడదు. కాబట్టి ప్రతి విషయంలో ఎలా ఉండాలంటే మనము సిపాయి జాగ్రత్తగా ఉంటాడు, నువ్వు కూడా ప్రతి విషయంలో. ఎందుకంటే మన విరోధులు ఉన్నారు, ఆ విరోధులు ఏం చేస్తూ ఉంటారు, నిన్ను దెబ్బ కొట్టాలని పిలుస్తూ ఉంటారు. పిలిచిన దగ్గరికి వెళ్ళా ఒంటరిగా నువ్వు పారిపోకూడదు, నీ దగ్గర తీసుకురమ్మని చెప్పాలా. లేకపోతే సంఘం ఆదివారం జరుగుతుంది, అప్పుడు తీసుకురానమ్మా ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచండి, వైద్య సహాయం కూడా తీసుకోండి, ప్రార్థన కూడా ఉండాలని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు కొత్త మతోన్మాదులు రికార్డులు చేసి మనుషులను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులుగా వెళ్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎవరు అంటే క్రైస్తవ సైనికులైన వాడు, సువార్త వీరుడుగా ఉన్నవాడు, సమర్పణ కలిగిన వారికి ఉండాలి, త్యాగం చేసేవారికి ఉండాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న 7 వెపన్స్ మొదటిది ఒకటి చెప్పండి. మొదటిది మర్చిపోయి చూడండి, సువార్త రాజు గారు ఇంకేం చెప్పట్లేదు. మొదటిది ఏంటి చెప్పండి. సత్యం అనే దట్టి బెల్టం. తర్వాత ఏంటి చెప్పండి. నీతి అనే మైమర్ బెస్ట్ ప్లేటు. తర్వాత ఏంటి చెప్పండి. సువార్త సిద్ధ మనసు అనే జోళ్ళు తోడుకోవాలి, లేకపోతే ముళ్ళు గిళ్ళు గుచ్చుకుపోతాయి కదా, లేకపోతే పాములు కూడా కాటేస్తాయి. కాబట్టి ఏముండాలా, జోళ్ళు ఉండాలి. తర్వాత విశ్వాసం అనే డాలు ఉండాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం లేకపోతే మనం పిశాచులం అయిపోతాం. విశ్వాసం ఉండాలి. తర్వాత హెల్మెట్ ఉండాలి. అంటే సిపాయికి ఉండి అనమాట. సిపాయికి హెల్మెట్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, ఇవి ఉంటాయి. మనం మామూలుగా చెప్పుకుంటాం. కానీ బైబిల్ మన పోరాడుతాం దురాత్మలతో, దెయ్యాలతో, శక్తులతో, అంధకార సంబంధమైనట్లతో. కాబట్టి ఇవి ఆత్మీయ వెపన్స్ అనమాట. వాటి దగ్గర కత్తెట్టుకుని వెళ్ళావనుకో పేకెట్టుకుని లా తిప్పేస్తుంది. అసలు కత్తెట్టుకుంటే పనికిరాదు. మరి ఏం కావాలి నీకు? వాక్యం అనే కత్తి కావాలా. యేసు నామములో నేను నిలబడ్డాను అనాలా. అంతేగాని నేను నిలబడ్డానంటే టపాలను కొట్టద్ది, నువ్వెవడెవరా అంటది. అందుకే ఒకళ్ళు పౌలు నిలబడి దెయ్యాలని వదలగొట్టాడట. వదలగొడితే కొంతమంది స్కావా అని ఒక యాజకులు పిల్లలు ఉన్నారట. వాళ్ళు 2 7
ఉన్నారు. వాళ్ళు విన్నారట, ఓ పౌలు యేసు నామం అనే నామాలు వదలగొట్టేస్తున్నాడు, అది ఒక మంత్రం అన్నమాట, ఆ మంత్రం మనం కూడా చెప్పిందామని యేసు నామాలు అనగానే, నువ్వెవడరా మీరు వచ్చారు, పౌలు ఎవడో తెలుసు, శీల ఎవడో తెలుసు, యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, నువ్వెవడోరా అని బట్టలు ఇప్పేసి బట్టలు చింపేసి బోసోతులో పరిగెట్టించాడు. దెయ్యాల దగ్గర ఎలా పడితే అలాగే వెళ్ళకండి, శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు ఆత్మశక్తి ఉన్నదని నీకు ధైర్యం ఉన్నప్పుడు నువ్వు నిలబడాలి అక్కడ, లేకపోతే మాత్రం సూపర్ దెబ్బలు తినేస్తారు. ఈ స్టేజ్ల మీద వెళ్తున్నాయి అన్నీ డూబు, అవి ఏమి కాదు. నిజంగా దెయ్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర నిలబడితే దాని వాటం ఇంకొకలాగా ఉంటుంది, దాని కళ్ళు వాటం, దాని వాటి పద్ధతులు వేరేగా ఉంటాయి. ఈ అన్నిటి అవి డూబు, ఆ డూబుడు అమారాలు అవి. బస్ బస్ అంటూ ఉంటాడు, ఉస్సు బుస్సు అంటే పోయి టచ్ అది ఎక్కడ ఉంది, టచ్ అంటే మాట బైబిల్లో, అది ఇంగ్లీష్లో ఏంటంటే టచ్ అంటే తాకడం, ముట్టుకోవడం అని అంటే అది సింపుల్ గా ఉంది, టచ్ అనే మాట. ఇంక టచ్ అదే మరి దెయ్యం టచ్ అంటే కాదు, లాగిపెట్టి కొట్టేస్తుంది తెలియక. అదంతా స్టేజ్ మీద కాబట్టి అదంతా డూపది, అది అవుతుందా. మనం వదులుకుంటాం, మనలాంటి చిన్న వాళ్ళు ఎదుర్కొంటాం. ఎందుకంటే పాకల్లోనూ అక్కల్లో ఎక్కల్లో అలా పట్టేసి ఉంటే మనకే చెప్తారు అవన్నీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ఇంట్లో అంటే ఇది అతిశయానికి కాదు కానీ, ఒక అమ్మాయికి దెయ్యం పట్టుకుంది. ఒక అమ్మాయికి దెయ్యం పట్టుకుంటే, అంటే ఇంచుమించుగా అమ్మాయికి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. దెయ్యం పట్టుకుంటే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఆ అరటిపళ్ళు గిట్టుపళ్ళు అన్నీ కొనుక్కొని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి మా చర్చికి వస్తుంది. పాస్టర్ గారితో ప్రార్థన చేద్దాం నాన్న, చెల్లికి బాగవుతుంది అని తీసుకొచ్చింది. తీసుకొస్తే ఆ అమ్మాయిని మేము నూనె పట్టుకొని అంటే గద్దించి, ఆ జుట్టు పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, చెయ్యి ఇలాగేసి గద్దించి ప్రార్థన చేస్తాం. అందులో ఉన్న దెయ్యం విలవిల్లాడుకుంటూ బయటకు వచ్చి తొలగిపోయింది. దేవుని స్తోత్రం. తొలగిపోతే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, తేటగా అయిపోయింది ముఖం. అప్పటి వరకు ముఖం అంతా అదొక గలిబిలిగా గందరగోళంలో ఉన్న ముఖం మంచిగా తేటగా అయిపోయింది. వాళ్ళ నాన్నకి చాలా విశ్వాసం వచ్చేసింది. వెంటనే ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, ఈ అమ్మాయికి బాప్తిసం ఇవ్వాలా, రక్షణ పొందుకోవాలా అని చెప్పాం. ఆ రక్షణ పొందుకున్నది, వచ్చేసింది, చర్చికి వస్తుంది. అప్పుడు అన్నాను, పాస్టర్ గారు మేము వెళ్ళిపోతున్నామండి, మా సొంత ఊరు అక్కడ కదా, మరి ఏంటంటే అప్పుడు చెప్పాను, అక్కడ చర్చికి వెళ్ళండి, అయితే ప్రార్థన వాక్యం ఈ అమ్మాయికి ఇప్పుడు ఉండాలా అని చెప్పాను. అయితే ఈ అమ్మాయికి ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఈ అమ్మాయి బలహీనంగా ఉంటుంది. ఆ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ అమ్మాయిని అన్న. పొసపోత అయ్యింది. అయితే బలహీనం అయిపోయింది. వీళ్ళు ఏం చేశారు, ప్రార్థన వాక్యం పక్కనెట్టారు, ఈ సందర్లో ఉండిపోయారు. ఇంకా ఉండిపోతే మళ్ళీ ఆ దెయ్యం వచ్చి పట్టేసింది. అప్పుడు ఆ పసుపు కొట్టలతోనే వాటితోనే తీసుకొచ్చారు మా ఇంటికి. మా యొక్క మందిరం ఇల్లు ఒకటే మాది, చిన్న పరిచర్య అక్కడ నూకలమ్మ అన్నిలో. అప్పుడు ఆ ఇంట్లోనికి చాప వేస్తారు, అక్కడ పెట్టారు. పగలు బాగానే ఉండేది, రాత్రి 12 అయితే చాలు కటకటకట పళ్ళు కొరికేసి లేచిపోయి కళ్ళెర్రగా చేసేసి, మా పాస్టర్ అమ్మగారు దెయ్యం అంటే భయం. ఎప్పుడు దెయ్యం ఎదుర్కొంటా తెలియదు తనకి. అప్పుడు నేను చెప్పాను, ఇది నా పని కాదు, ఇప్పుడు ఇది నీ పని, నువ్వు దాంతో పోరాడు, యేసు నామములో నిలబడి నువ్వు పోరాడవలసిన సమయం అని తనకు అప్పచెప్పి నేను ఏదో నిద్రపోయినట్టు అలాగా కళ్ళు మూసుకున్నాను. మా పాస్టర్ అమ్మగారు దాన్ని గద్దించారు, నన్ను గద్దింతాను అని కేకలేసిన. అప్పుడు మా పాస్టర్ అమ్మగారు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించి ఆరాధించడం మొదలెట్టారు. హల్లెలూయా. ఎప్పుడైతే బలంగా దేవుని చేత ఆరాధించడం మొదలెట్టిందో దేవుని అభిషేకం ఆ మీద మీదకి వచ్చేసింది. హల్లెలూయా. అభిషేకం రాగానే అప్పుడు వరకు మామూలుగా ఉన్నామే, యేసు నామములో గద్దింతున్నాను బయటరా అని చెప్పగానే వణికిపోయిందండి అది. అయ్యో, అది చూసి నాకు చాలా ఆనందం అయిపోయింది. ఈ రోజు నుంచి మా పాస్టర్ అమ్మగారికి ఇంకేం లేదు, ఇంకా భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా భయం లేదు అని నాకు ఎంత ఆనందం అయిపోయింది. ఎందుకంటే ఆమె ఆ భయము ద్వారా ఆమె పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంది. మనం అనుకుంటాం కానీ ఆ భయము బలమైన ఆరాధకులుగా మార్చేస్తుంది. అప్పుడు అభిషేకం ఎప్పుడైందో ఆవిడకి భయం లేదు, ఆ దెయ్యం కూడా పోయింది. హల్లెలూయా.
ఆమెకు మేమే మా చేతుల మీదకే పెళ్లి చేస్తాం, ఇప్పుడు చక్కగా ఉంది అండి, ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ అనుభవాలు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలా. ఈ అభిషేకం ఎలాగొస్తుందంటే 2 మాటలు చెప్తుంది బైబిల్లో. ఒకటి విధేయత చూపిన వారికి, రెండోది దుష్కార్యములు తీసేసుకున్న వాళ్ళకి. మనలో ఏముండకూడదంట? దుష్కార్యాలు ఉండకూడదు. దుష్కార్యాలు ఉంటే అభిషేకం రాదు మన మీదకి. ఈ దుష్కార్యం అనేది తీసుకొని ఈ విధేయత అనేది నేర్చుకోగలిగితే వారి మీదకి అడుగున వారు అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్ము ఇస్తానని వాగ్దానం చేయబడ్డది. వాగ్దానం చేయబడ్డం నమ్మదగిన మాట. కాబట్టి ఈ మాటను బట్టి మీరు అందరూ ఏం పొందుకోవాలంటే ఆత్మశక్తిని పొందుకోవాలా. అప్పుడు ఈ పీడి సుందరం లాళ్ళు వీళ్ళు అందరికీ మీరు జవాబుదారులుగా మారిపోతారు. దేవుని స్తోత్రం. ఇక మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండవు, వాళ్ళే మారుతారు మిమ్మల్ని చూసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే 2వ వచనంలో 2వ చరణంలో రాసిన మాట అండి. ఆ 2వ చరణంలో రాసిన మాట వచ్చే నెలలో చెప్పుకుందాం. దేవుని స్తోత్రం అండి. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నది అంటే పల్లవి చరణం చెప్పుకున్నాం కాబట్టి అది పాడేసుకుందాం. దేవుని స్తోత్రం. ఆత్మగా ఇది చెప్పుకోలేదు కదా. చెప్పండి, ఎందులోకి వచ్చాం? వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలండి. దేవుని స్తోత్రం. అది 2 అంచెల ఖడ్గము, ఎటువంటి దాన్ని తెగ నరుగుతుందండి. తర్వాత ఏంటి చెప్పండి? 7వది ఆత్మ వలన ప్రార్థన, అదే అభిషేకం. దేవుని స్తోత్రం. ఇవన్నీ సైనికుడికి ఉండి అభిషేకం లేకపోతే దొరికిపోతాడు అనమాట. ఇవన్నీ ఉండాలా, అభిషేకం కూడా ఉండాలా. దేవుని స్తోత్రం. అందుకే ఆత్మ వలనైనా ప్రతి విధమైన ప్రార్థన అని ఉంటుంది. చూసారా ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీకు చూపిస్తాను, చూడండి. విశ్వాసం అగ్నిబాణాలు ఆపడానికి పనికొస్తుంది. ఏమండి? రక్షణ నీకు తలను కాపాడుతుంది. దేవుని వాక్యం పోరాటం నేర్పుతుంది. ఆత్మ వలన ప్రతి విషయమునందు ప్రతి విధమైన ప్రార్థన, అంటే ఆత్మలో ప్రార్థన ఉండాలా. అంటే ఆత్మలో అంటే మనసుతో మనం చేసేదేంటి? ఇక ఒక జబ్బు కోసం చెప్పారు, ప్రభు ఈ జబ్బు వచ్చింది నాయన, ఇది వచ్చింది నాయన అని మామూలు చేస్తారు. అది మనసుతో ప్రార్థన. ఆత్మలో ప్రార్థన అంటే నీకు తెలియకుండానే అనేక విషయాలు బయటికి మాట్లాడుతూ ఉంటాం. దేవునికి నీకు ఐక్యమైపోయిన ప్రార్థన అన్నమాట ఆత్మలో ప్రార్థన. అది వచ్చే నెలలో నేర్చుకుందాం. ఈ పాట పాడేసుకొని ముగించుకుందాం. దేవుని స్తోత్రం. క్రైస్తవ సైనికుడా, సువార్త వీరుడా, సమర్పణాధీనుడా, త్యాగశీలుడా. చెప్దాం. క్రైస్తవ సైనికుడా, సువార్త వీరుడా, సమర్పణాధీనుడా, త్యాగశీలుడా. సుఖములు మాని సొంత లాభము విడిచి, పగలు రేయి చూడక అందరి రక్షణ కై, సుఖములు మాని సొంత లాభము విడచి, పగలు రేయి చూడక అందరి రక్షణకై, ఊరు వాడ తిరుగుచు నిందలెన్నో పొందుచు, ఊరు వాడ తిరుగుచు నిందలెన్నో పొందుచు, బాధలెన్నో భరిస్తూ సువార్త ప్రకటిస్తూ, బాధలెన్నో భరిస్తూ సువార్త ప్రకటిస్తూ, ఆగిపోక సాగిపో సోదరా, ప్రభు యేసే నీకు తోడురా. ఆగిపోక సాగిపో సోదరి, ప్రభు యేసే నీకు తోడురా. క్రైస్తవ సైనికుడా, సువార్త వీరుడా, సమర్పణాధీనుడా, త్యాగశీలుడా. ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నిజంగా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా కష్టం ఏంటి, నా బాధ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట, నువ్వు సైనికుడివి. సైనికుడికి కావలసినవి నువ్వు ధరించుకుని నువ్వు నిలబడగలిగితే, నువ్వు వెళ్ళే చోటల్లో నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కనుక ఒకవేళ సమస్య ఉంది, ఎరుకు ఉంది, ఇబ్బంది ఉంది, ఏమంటే నిందలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టు. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు. యేసు వైపు నువ్వు చూచి సాగాలని ఇదిగో ఈరోజు చెప్పబడిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 7 వెపన్స్ నువ్వు ధరించాలని, నువ్వు ఒక సైనికుడిగా నిలబడాలని,
నీ పక్షాన దేవుడు నడిపించేవాడిగా ఉంటాడని, ఇమ్మానుయేలుగా ఉంటాడని ఈరోజు మనతో మాట్లాడిన దేవుడికి మహిమ చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలు, నాతో మాతో మాట్లాడావయ్యా, నీకు వందనాలు. ఇదిగో ఈరోజు నాయన నీ బిడ్డలు వచ్చి ఈ మాటలు విన్నారు ప్రభువా. ఇదిగో నాయన బయట భయంకరమైన దుర్బోధలు ఉన్నాయి, ఇదిగో భయంకరమైన దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో నాయనా నీ బిడ్డలైన వారు నాయన సంరక్షించబడాలంటే కేవలము నాయన నీ వాక్యము, నీ ఆత్మశక్తి మాకు శరణ్యం కదగా. ఇదిగో ప్రభు అపవాది దురాత్మ శక్తులతో పోరాడాలంటే ఏ అపనిస్సు ధరించాలో మీరు చెప్పారు కనుక ఇదిగో క్రీస్తు యేసునందు మంచి సైనికుల వలె ఇక్కడ ఉన్న మేము అందరము ఈ పోరాటములో ఆయన ముందుకు నీ బలముతో నీ శక్తితో ముందుకు సాగి గొప్ప విజయాలను నీ బిడ్డలందరూ పొందుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా